పరిశుద్ధ యేసు ప్రభువా గురువుది మీరు మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. గంజలేదు హల్లెలూయా. సర్వగణతమయ యేసే కలుగును గాక. ఆమేన్ ఆమేన్. మనందరం కూడా మరి గుడ్ ఫ్రైడే యేసు ప్రభు చనిపోయిన దినము పునరుద్ధాన దినానికి సిద్ధపడుతున్నాం. हम जो गुड फ्राइडे ईस्टर यीशु मसीह के मृत्यु के दिन और जो ईस्टर जो पुनरुत्थान का दिन है, దాని అర్థాలేందో మనకి బాగా తెలుసు. उसका जो अर्थ है ये हम अच्छी तरह से जानते हैं. హల్లెలూయా हालेलुया. కదండి. తెలిసి जानकर भी తప్పులు చేసేది, गलतियां जो करते हैं, తెలిసి తప్పులు చేసేది, जानकर भी जो गलती करते हैं, ఆ యొక్క నీతిని మనం అవమానించినట్టయితే, करने पर उनकी धार्मिकता का हम अपमानित करते ఆ हैं, దేవుణ్ణి మనం అవమానించినట్టయితే. हम जो उस खुदा को अपमानित करते हैं. కాబట్టి इसलिए ఈ గుడ్ ఫ్రైడేలో, इस गुड फ्राइडे ఈ में, పునరుద్ధాన దినములో इस पुनरुत्थान के दिन में మనము దేవుణ్ణి हम जो खुदा సర్వ को సత్యముతో కొలుస్తాం. सर्वसत्य के साथ हम उनकी आराधना करें. ఒక పండుగలోకి ప్రవేశిస్తున్నాము. जय हम एक त्योहारिक पर्व में हम प्रवेश करते हैं, కానీ సరి అయిన పద్ధతిలో మనం ప్రవేశిస్తాం. लेकिन सही तरीके से हम उसमें प्रवेश करेंगे. చేసుకుంటున్నారు పండుగ, చేసుకోండి. जय करते तो है, पर्व मनाते करने तो, लेकिन కానీ దాని అర్థముతోని చేసుకోండి. उसे अर्थ के साथ हम मनाएंगे. హల్లెలూయా. హల్లెలూయా. అర్థం ఏంటంటే अर्थ यह है कि ముఖ్యంగా मुख्य तौर पर యెషయా 53 అధ్యాయం 6 వచనములో, यशायाह की पुस्तक 53वां अध्याय उसका 6वां वचन, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనమందరము యేసుప్రభు ఎందుకు కొరకు చనిపోయిందంట? यीशु मसीह मरे किस लिए कि हम लोग सब, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. हम सब जो है मेमने के समान जो है रास्ते से भटक गए हैं. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. ఆ, యెహోవా మన మనలో ప్రతివాడు हम में से हर एक व्यक्ति ఎవరికి ఇష్టంగా పోయిందంట? वो किसकी इच्छा अनुसार गए దేవుడికి हैं? ఇష్టంగా పోయిందా? खुदा की इच्छा अनुसार ఎవరికి गए हैं ఇష్టంగా क्या? పోయిందంట? किसकी इच्छा अनुसार चले నీ हैं? ఇష్టంగా నువ్వు నడుస్తున్నావంట. तुम अपनी इच्छा अनुसार चल रहे నీ हो. ఇష్టంగా నువ్వు గుడ్ ఫ్రైడే చేసుకోనికి వీల్లేదు. तुम अपनी इच्छा अनुसार गुड फ्राइडे मनाना नहीं है. నువ్వు చేసుకుందామని అది గుడ్ ఫ్రైడే కానే కాదు. अगर तुम मनाने की कोशिश करोगे तो वो गुड फ्राइडे नहीं నీ कहलाता. ఇష్టంగా నువ్వు రానికే వీల్లేదు. तुम्हें अपनी इच्छा अनुसार आना नहीं है. నీ ఇష్టంగా నువ్వు జీవిస్తూ రానికే వీల్లేదు. तुमको अपनी इच्छा अनुसार जीते हुए आना नहीं है. నువ్వు ఇష్టంగా జీవిస్తూ నేను గుడ్ ఫ్రైడే చేసుకున్నంటే అర్థమే లేదు. तुम अपनी इच्छा अनुसार जी रहे हो, कहते हो कि मैं गुड फ्राइडे मनाता हूं, इसका कोई अर्थ ही नहीं है. తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా ఆ. మన అందరి దోషమును అతని మీద మోపెను. మన అందరి దోషమును ఆయన ఒప్పుకున్నాడంట. హల్లెలూయా. हमारे सारे दोष హల్లెలూయా. अपने ऊपर लिए. అవును, हालेलुया. నీ ఇష్టంగానే తిరిగినవు నువ్వు. हाँ, तुम अपनी इच्छा अनुसार ही घूमे నీ हो. ఇష్టమైన మార్గంలోనే తిరిగినవు నువ్వు. हाँ, तुम अपनी इच्छा अनुसार के मार्ग में ही घूमे हो. దేవుడికి ఇష్టంగా కాదు. खुदा की इच्छा अनुसार नहीं. త్రోవ తప్పిన గొర్రెల పిల్లల మనము. जो है रास्ते से भटक गए हुए मेमनों కానీ समान దేవుడు हैं हम. ఏమంటున్నాడు? लेकिन खुदा क्या कहते हैं? మీ కొరకే ఆ గుడ్ ఫ్రైడే మీ అందరే నా దగ్గరికి రావాలా. కానీ ఎలా రావాలనంటే जो तुम्हारे लिए वो जो गुड फ्राइडे किस लिए तुमको जो है मेरे पास आना है, किस तरह से, అదంతా కూడా ఇంకా నీ మీద నువ్వు మోపుకోకుండా, जो कुछ भी तुमने गलती की वो सब अपने ऊपर तुम ना डालो. అయ్యో నేను తప్పు చేసిన ప్రభువా నీ దగ్గరికి రాననకుండా, जय प्रभु मैं जो है गलती किया हूं, मैं आपके पास नहीं आ सकता, ऐसा कहने की ఇదిగో बजाय, ప్రభువా నేను తప్పు చేసినా నీ మీద మోపి, నీ ఆ భారం నీ మీద మోపి నేను మళ్ళీ తప్పు చెయ్యను అనడానికి గుడ్ ఫ్రైడేకి అందరూ వచ్చును గాక. प्रभु मैंने जो गलती की उन सारी गलतियों को मैं आपके ऊपर डालता हूं, और फिर कभी मैं कोई गलतियां नहीं करूंगा, ऐसा कहने के लिए आपको उस दिन మీ उस Good Friday పరిస్థితిలో में మీ आना है. వ్యాపారము, మీ జీవితాలు, మీ కుటుంబాలు త్రోవలు తప్పిండొచ్చు. तुम्हारी परिस्थिति, तुम्हारे व्यापार, तुम्हारे जीवन, तुम्हारे परिस्थितियां, वो परिवार जो है वो रास्ते से भटक రకరకాల गए త్రోవలు होंगे, తప్పిండొచ్చు. विभिन्न प्रकार से रास्तों से भटक गए होंगे. అది ఎందుకు తప్పింపబడినాయి అంటే वह किस लिए जो भटक गए हैं रास्तों నీ से? ఇష్టంగా నువ్వు చేసినందుకే. क्योंकि तुम अपनी इच्छा अनुसार किए हो, నీ इसलिए. ఇష్టంగా నువ్వు చేసినందుకే. क्योंकि तुम अपनी इच्छा अनुसार किए हो, దేవుడి इसलिए. ఇష్టంగా నువ్వు చేస్తున్నప్పుడు जब तुम खुदा की इच्छा के अनुसार నువ్వు करते हो, ఎన్నడూ ఓడిపోవు. तुम कभी भी नहीं हारते हो. దేవుడికి ఇష్టంగా నువ్వు ముందుకెళ్తున్నప్పుడు जब खुदा की इच्छा अनुसार तुम నువ్వు आगे बढ़ते ఎన్నడూ हो, కూడా तुम कभी भी దారి తప్పవు. रास्ते से नहीं దేవుడికి भटकोगे. ఇష్టంగా నువ్వు వెళ్తున్నప్పుడు, जब तुम खुदा की इच्छा के अनुसार మరణం కూడా चलते నువ్వు हो, వెళ్తున్నప్పుడు కూడా जब मृत्यु भी आगे आगे, ఎవరైతే దేవుని ఇష్టంలో ఉన్నారో जो कोई खुदा की इच्छा వాళ్ళకి अनुसार रहते हैं, అర్థమయ్యేది ఏంటంటే क्या कहकर समझ ఈ आता है? మరణంలో కూడా దేవుడు గెలిచిండు, నేను కూడా గెలవనికే ఈ మరణంలోకి పోతున్నా. इस హల్లెలూయా. मृत्यु में से खुदा मेरे जीते, इसलिए मैं भी इस मृत्यु में जा रहा हूं ताकि मैं इसमें से जीत सकूं. అవును, हालेलुया. నేను లేచినట్టు हाँ, जैसे वो यीशु मसीह जी ప్రతి उठे हैं, వారు లేస్తారు. उसी तरह से हर एक व्यक्ति నన్ను जी నమ్మిన उठेंगे. ప్రతి వారు లేస్తారు. जो कोई मुझ पर विश्वास रखता है वो हर एक व्यक्ति मुर्दों में से जी उठेगा. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఆ మరణంలోకి మనం పోతాము. इसलिए हम उस मृत्यु में से जाते हैं. దేవుని నమ్మకుండా మరణంలోకి పోతే खुदा को ना मानकर अगर मृत्यु में जावेंगे అది तो అగాధము, నరకం. అది वो नरक है, वो अगाध है. ఆ యొక్క నీతిని నమ్ముకోకుండా धार्मिकता को
भरोसा ना करते అబద్ధాలని हुए, నమ్ముకొని మోసాలను నమ్ముకొని झूठ व धोखे पर भरोसा करते हुए, చెడుతనాన్ని నమ్ముకొని बुराई को जो भरोसा करते చీకటిని हुए, నమ్ముకొని जो है अंधकार पर भरोसा పాపాన్ని करते నమ్ముకొని हुए, पाप को भरोसा నువ్వు करते పోతే हुए మరణములోకి तुम अगर जाते हो तो मार्ग అది पर అగాధము నరకము वो अगाध व नरक है, అది నీ ఇష్టానుసారమైన తలంపులు वो तुम्हारी इच्छा अनुसार నీ की सोच है। ఇష్టానుసారమైన తలంపులోకి నువ్వు ముందుకు పోతే तुम अपनी इच्छा अनुसार की सोच के దేవుని अनुसार आगे వాక్యం बढ़ोगे క్లియర్ గా तो రాస్తున్నది खुदा का वचन साफ साफ लिखा చివరికి है, అది మరణమే अंत में वो तो मृत्यु ही ఎట్లాంటి है। మరణం అంటే इस तरह की मृत्यु है, అగాధంలో నరకంలో ఉండే మరణమే उस अगाध उस नरक కానీ में पहुंचाने वाली मृत्यु। కానీ ఎవరైతే దేవుని ఇష్టంలో ఉన్నారో लेकिन जो कोई खुदा की इच्छा వాళ్ళు में रहता మరణంలో है కూడా విజయాన్ని చూస్తారంట वो उस मृत्यु में भी जीत देखते हैं। ఒకరు అవమానిస్తప్పుడు కూడా వాళ్ళు విజయాన్ని చూస్తారంట जब कोई उन्हें अपमानित करते है उसमें भी उनको जीत ఒకరు నిన్ను मिलती है। తొక్కుతున్నప్పుడు కూడా నువ్వు హెచ్చింపు చూస్తావంట जब कोई तुमको नीचे की ओर से कुचलता है तुम भी जो ऊंचा बढ़ते हो ఒకరు वो నిన్ను जीत। తొక్కుతున్నప్పుడు దానికన్నా రెట్టింపు హెచ్చింపు చూస్తావంట నువ్వు जो कोई तुमको जब कुचलता है तो तुम उससे कई गुना ज्यादा जब ऊंचा बढ़ते हो उसमें वो అది जीत है। దేవుడికి ఇష్టమైన మార్గములో ఉండే వాళ్ళు చూస్తారు जो खुदा की इच्छा अनुसार उनके मार्ग पर चलते वे लोग इस ఈ तरह का లోకము देखेंगे। నిన్ను ఏమి చేయలేదు దేవుడికి ఇష్టమైన మార్గంలో నువ్వు ఉంటే जब तुम खुदा की इच्छा अनुसार उनके मार्ग पर रहोगे तो तुमको कोई दुनिया कुछ ఏ नहीं कर ఒక్క सकती है। అవమానాలు ఏ ఒక్క నిందలు ఏ ఒక్క బంధుమిత్రులు ఏ లోకస్తులు కూడా चाहे किसी भी प्रकार की जो अपमान निंदा है कोई भी दुनिया के लोग कोई भी हो सके నిన్ను కదిలించలేవంట वो तुम्हें हिला नहीं నిన్ను सकते हैं। కదిలించలేవంట वो तुम्हें हिला नहीं ఎంత सकते పెద్ద हैं। రోగం వచ్చినా నిన్ను चाहे కదిలించలేదంట कितनी भी बड़ी बीमारी आ जावे तुम्हें हिला नहीं सकती है ఎంత वो। పెద్ద ఏదొచ్చినా సరే నిన్ను चाहे కదిలించలేదంట कितना भी कुछ भी कितना भी बड़ा आ जावे तुम्हें हिला नहीं सकता ఏ है। సమస్య వచ్చినా నిన్ను कोई भी కదిలించలేదంట समस्या आ जावे वो तुम्हें हिला नहीं ఎవరికైతే सकता। దేవుని ఇష్టంలో ఉన్నారో వాళ్ళు जो कोई खुदा की इच्छा में వాళ్ళ है రోగాన్ని కావచ్చు ఆ సమస్యని కావచ్చు ప్రతిది चाहे ప్రతిది वो कोई बीमारी हो या समस्या जो कुछ भी हो వాళ్ళు విజయవంతం అనేది వాళ్ళకి అర్థమైపోతుంది उनको जो है जयवंत होना ये उन्हें समझ आ जाता है। హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. అందుకే దేవుడు ఆ భారమంతా ఆయన మోపుకోవడానికి వచ్చి ఉన్నాడు इसलिए खुदा उन सारे बोझ को उठाने वो आया है। కాబట్టి ఆ యొక్క దేవుని ఇష్టంలోకి రావాలంటే మీరు खुदा की इच्छा में अगर तुमको ఆ आना है तो భారమంతా దేవుని పైన మోపడానికి రా तुम अपने उस पूरे बोझ को खुदा पर डाल देने के గుడ్ लिए ఫ్రైడే आओ। రోజు ఆ భారమంతా దేవుని పైన మోపడానికి రా फ्राइडे के दिन अपने उस पूरे बोझ को खुदा पर डाल देने के लिए आ जाओ। సాయిరామ్ గార్డెన్స్ నాగుల్లో జరగబోతుంది కాబట్టి सायरम गार्डन्स नागोल में होने वाला ఆ है इसलिए భారమంతా దేవుని పైన మోపడానికి రా अपने पूरे उस बोझ को खुदा पर डालने के लिए तुम నీకున్న आ जाओ। ప్రతిదీ ఆయన తీసుకుంటా అంటున్నాడు तुम्हारा सब कुछ वो लेने के लिए तैयार है कहते ఆయన हैं। శిలువ మీద తీసుకున్నా అన్నాడు वो कहते हैं कि उन्होंने क्रूस पर लिया है కానీ నువ్వు ఆయన మీద మోపడానికి రావాలా लेकिन तुमको वहाँ आना है उन पर अपने ఇదిగో सारे बोझ ప్రభు को నా डालने। జీవితం ఇది देखो प्रभु मेरा जीवन ఆ యొక్క అపాయంలో ఉన్నది जो विपत्ति में पड़ा हूँ मैं నీకు ఇయ్యడానికి నేను వచ్చిన ప్రభు मैं आया हूँ आपको मेरा నీకు जीवन ఇయ్యడానికి देने వచ్చిన आपको देने నువ్వు ही मैं నాకు आया ఇచ్చేసి हूँ। ఉన్నావు आपने मुझको दे కానీ दिया నీకు है ఇయ్యడానికి వచ్చిన लेकिन मैं ప్రభు आपको देने आया అని हूँ। గుడ్ ఫ్రైడేకి రా क्या गुड फ्राइडे के लिए आप ఈ आओ। యొక్క ఈ యొక్క గుడ్ ఫ్రైడే ముందంతా కూడా जय गुड फ्राइडे में యేసు पूरा ప్రభు చనిపోక ముందంతా కూడా यीशु मसीह के मरने से पहले वक्त అందరూ में మతములో ఉండే सब लोग धर्म में ही అందరూ थे మతస్థులుగా ఉండే सब धर्म के కానీ लोग యేసు समान ప్రభు थे। చనిపోయి తిరిగి లేచిన తర్వాత लेकिन यीशु मसीह के मरकर मुर्दों में से जी నేనే उठने के మార్గము बाद సత్యము జీవము అన్నాడు హల్లెలూయా यही मार्ग सत्य जीवन के ఆ कहा है। మార్గం ఏంటంటే वो मार्ग क्या है? చనిపోయి తిరిగి లేయడమే మార్గం అది मरकर उनका मुर्दों में से जी उठना ही मार्ग ఆత్మీయానుసారంగా है। బాప్తిజం తీసుకొని చనిపోయి తిరిగి లేయడము जो है आत्मिक रीति से जब बपतिस्मा लेने मरकर मुर्दों में से जी శారీరకంగా కూడా उठना है మరణించినప్పుడు తిరిగి లేయడం మనము और शारीरिक रीति से भी जब हम मरते तो हम मुर्दों में से जी उठते हैं। హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. అదే మార్గము वही मार्ग అందుకే है। మనం మరణానికి భయపడము इसलिए हम मृत्यु से डरते नहीं है। ఆ యొక్క యేసు ప్రభు చనిపోక ముందంతా కూడా మతం 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 यीशु मसीह के मरने से पहले के वो पूरे वक्त में पूरा वो धर्म 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 అందుకే था। అదే మతస్థులకి इसलिए उन्हीं धर्म के అదే लोगों को, యూదులకి उन्हीं यहूदियों ఈ को రోజు వరకు అర్థం కాలే आज के दिन तक भी యేసు समझ नहीं ప్రభు आया వచ్చిందని है। చెప్పి यीशु मसीह आया है మొదటి कहकर। రాకడ ఆల్రెడీ అయిపోయిందని చెప్పి తెలియదు ఎవరికి जो है उनका पहला आगमन हो चुका कोई जानता नहीं है। వాళ్ళు ఇంకా వేచి చూస్తున్నారు वो अभी भी इंतजार करके వాళ్ళు देख ఇంకా रहे हैं। వేచి वो చూస్తున్నారు अभी भी इंतजार करके देख रहे కాబట్టి हैं। इसलिए యేసు ప్రభు రాకడ అర్థమైంది నీకు यीशु का आगमन क्या है समझ आया है आपको? అంత మతంలో ఉండకండి उतने धर्म में ना रहो तुम సత్యంలో ఉండండి तुम उस धर्म में से निकल యేసు कर ప్రభు सच्चाई में చనిపోక आओ। ముందంతా కూడా यीशु मसीह के जाने से पहले के पूरे కేవలం वक्त దేవుని में ఆరాధించే వాళ్ళు सिर्फ खुदा की आराधना करते थे। మందసాన్ని భుజంలో పెట్టుకొని దేవుని ఆరాధించే వాళ్ళు संदूक को पेटी को अपने कांधों पर रखे हुए आराधना करते అన్ని थे। ఆరాధించే వాళ్ళు सब आराधना वो करते थे, రకరకాల ఆరాధనలు చేసేవాళ్ళు विभिन्न प्रकार की आराधनाएं करते थे। కానీ लेकिन బయటికి పోయిన తర్వాత बाहर जाने के बाद పాపము చేసినప్పుడు पाप जब वो करते थे మళ్ళీ ఒక అర్పణ फिर एक अर्पण మళ్ళీ ఒక देते थे। గొర్రె పిల్ల అర్పణ फिर एक मेमने की बलि देने ఈ पड़ती అర్పణలు थी। అర్పిస్తూ 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 ये ఉండేవాళ్ళు सारे अर्पणों को वे अर्पित కానీ किया యేసు करते ప్రభు रहते చనిపోయి थे। తిరిగి లేచిన తర్వాత लेकिन यीशु मसीह के मरकर मुर्दों में से जी उठने के అసలైన बाद ఆరాధన ఏంటంటే असली आराधना क्या है? దేవునికి లోబడే జీవితమైంది అంట खुदा का कहना मानकर जीना यह जीवन उनको समझ आया है। హల్లెలూయా హల్లెలూయా. ఈడ నువ్వు ఎంత పాటలతో స్తుతించొచ్చు अब जो कितना भी आप ఈడ बच्चों నువ్వు को ఎంత क्या- నోరు తెరిచి హల్లెలూయా హల్లెలూయా आप అంటుండొచ్చు कितना भी मुंह खोलकर हालेलुया हालेलुया కానీ बोलते हो, దీనికన్నా సర్వసత్యం
సర్వసమ్మతమున్న ఆరాధన लेकिन इसमें जो నువ్వు सर्वसम्मति బయట की आराधना లోబడి है, జీవించడంలో जो आप उनके जो దేవుడు कहना ఇంకా मानकर जीना, మహిమ పొందుతాడంట. उसमें और खुदा महिमा पाता దేవుడికి है। లోబడి జీవించడంలో, खुदा का कहना मानकर దేవుడికి जीना, లోబడి ఉద్యోగం చేయడంలో, खुदा का कहना मानकर नौकरी దేవుడికి करना, లోబడి నీ కుటుంబాన్ని కట్టుకోవడంలో खुदा का कहना मानकर अपने परिवार को बनाना, ఇంకా గొప్ప ఆరాధన నువ్వు చేస్తున్నట్టు. और ज्यादा अधिक आराधना तुम करते हो माने। లోబడటమే సరెండరింగ్ ఇస్ ద బెస్ట్ వర్షిప్. जय आप अपने आप को खुदा के आगे समर्पित करना, ये सबसे अच्छी आराधना है। దేవుడికి లోబడడమే అన్నిటికన్నా గొప్ప ఆరాధన. जय खुदा का कहना मानना, उनके आगे समर्पित होना, ये ఆ सबसे बड़ी లోబడిన आराधना జీవితం है। ఉంటుంది చూడు, वो कहना मानने वाला जो जीवन है ఆ ना, లోబడిన జీవితము वो कहना मानने वाला వాళ్ళు जीवन, ఆరాధిస్తారంట. वे आराधना करते हैं। వాళ్ళని చూసిన వాళ్ళు కూడా उनको देखने वाले लोग भी, ఎంత బాగా ఉద్యోగం చేస్తుండు, देखो ये कितनी अच्छी ఇంత नौकरी करता బాగా है, మాట్లాడుతున్నాడు, देखो कितना अच्छा बात ఇంత कर रहा సరైన है, నడవడిలో నడుస్తున్నాడు, ये कितनी अच्छी चाल चलन है इसकी, ఇంత చక్కగా ఈయన కుటుంబాన్ని కట్టుకుంటున్నాడు. कितने अच्छे रीति से अपने परिवार को बनाता है ఇతరులు ये। కూడా నిన్ను చూసి యేసు ప్రభుని ఆరాధిస్తారంట. दूसरे भी लोग तुम्हें देखकर यीशु की आराधना करते हैं। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। నీ బంధువులను చూసి నీ దేవుని ఆరాధిస్తారంట. तुम्हारे रिश्तेदार तुम्हें देख के वो तुम्हारे खुदा की आराधना అరే ఉంటే करेंगे। ఇట్లాగా ఉండాలా? जो रहना तो इस तरीके से रहना है, వీడు कहकर। ఒంటరి వాడైనా సరే चाहे वो अकेला हो फिर भी దీనిలో భయము లేదు, इसमें कोई डर नहीं है, దీనిలో ఏ ఒక్క అవమానము లేదు. इसमें कोई अपमान नहीं है। ఎంతమంది వీళ్ళనన్నా సరే चाहे कितने भी लोग इनको कितना कुछ వీళ్ళ कहे, బ్రతుకు చూడు, వీళ్ళ ధైర్యము చూడు, देखो इनकी जिंदगी, इनकी వారి हिम्मत को देखो, పరిశుద్ధత చూడు, వారి నడవడి చూడు. देखो उनकी पवित्रता, देखो उनका चाल चलन। వాళ్ళకి తల్లి లేరు, తండ్రి లేడు, उनके कोई पिता नहीं है, ना माँ है, కానీ తల్లి తండ్రి ఉన్నట్టు ఎంత బాగా పెరిగిండో చూడు. लेकिन जैसे माता पिता उस रीति से देखो कितने अच्छे से ఆయన पले తల్లి बढ़े हैं। తండ్రి ఎవరంటే యేసు ప్రభే उनका माता पिता है कौन? वो అని यीशु मसीह। బంధుమిత్రులు ఇతరులు చూసి ఆరాధిస్తారంట దేవుణ్ణి. कहकर लोग सारे दूसरे देखकर वो उस खुदा की आराधना అది करेंगे। అసలైన ఆరాధన. ये है असली आराधना। ఇది ఎప్పుడు మొదలైందంటే ये इसकी शुरुआत యేసు कब हुई ప్రభు है? రాకడ తర్వాత మొదలైంది. यीशु मसीह के आगमन के बाद ये इसकी शुरू हुई है। హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత उसके बाद ముందంతా కూడా యేసు ప్రభు చనిపోక ముందు కూడా यीशु मसीह के मरने से पहले के उस पूरे वक्त में కేవలం వినేటోళ్ళు, सिर्फ सुनते थे वे, కేవలం వినేటోళ్ళు. सिर्फ सुनते थे। యేసు ప్రభు రాకడ వస్తుందని వినేటోళ్ళు, यीशु का आगमन होगा क्या उन्होंने ఆ सुना మెస్సయ్య है, వస్తారని వినేటోళ్ళు. जब मैसेज आएगा क्या वे కానీ सुनते యేసు थे। ప్రభు చనిపోయిన తర్వాత, लेकिन यीशु के मरने తిరిగి के बाद, లేచిన తర్వాత उनके मुर्दों में से जी उठने యేసు के बाद ప్రభువుని వినడమే కాదు, सिर्फ यीशु को सुनना ही नहीं, యేసు ప్రభుని వెంబడించే వాళ్ళు మొదలైనరు. यीशु के पीछे चलने वाले लोग వాళ్ళే शुरू हुए। శిష్యులు, वे ही चेले వాళ్ళే हैं, అపోస్తలు, वे ही प्रेरित हैं, వాళ్ళే ప్రేరేపణ ప్రజలు. वे ही प्रेरित హల్లెలూయా. प्रजा। हालेलुया। నువ్వు యేసు ప్రభు గురించి వినేటోనివా, వెంబడించేటోనివా? तुम यीशु के विषय में सुनने वाले लोग हैं या यीशु के నువ్వు पीछे యేసు चलने ప్రభు वाले గురించి लोग? వినేటోనివా, యేసు ప్రభుని వెంబడించేటోనివా? तुम यीशु के विषय में सुनने वाले लोग हैं या यीशु के पीछे चलने वाले గుడ్ लोग हैं? ఫ్రైడేని నమ్మేటోళ్ళు, जय गुड फ्राइडे గుడ్ को ఫ్రైడే मानने పండుగ वाले, చేసుకునేటోళ్ళు गुड फ्राइडे को యేసు पर्व ప్రభుని मनाने वाले, వినేటోళ్ళు కాదమ్మా. और यीशु के बारे में యేసు सुनने वाले ప్రభుని नहीं, వెంబడించవాలి. यीशु के पीछे चलने అసలైన वाले గుడ్ लोग, ఫ్రైడేలో ఉంటారు వాళ్ళు, वही लोग असली गुड फ्राइडे में అసలైన रहते हैं, పునరుత్థానంలో ఉంటారు వాళ్ళు, असली पुनरुत्थान में वही అసలైన रहते మరణ हैं, యొక్క శక్తి వాళ్ళు చూస్తారు వాళ్ళు. असली वो मृत्यु की शक्ति वो देखते हैं, వాళ్ళని ఏది కదిలించలేదు. उनको कुछ भी हिला नहीं సియోను सकता। పర్వతం వలె ఉంటారు వాళ్ళు. सिय्योन के पर्वत समान में रहते हैं। సియోను కొండ వాలే కదలాకుండుము, సియోను కొండ వలె బెదరకుందుము, బలమైన సింహం వలె కదలకుందుము, సియోను కొండ వలె బెదరకుందుము, బలమైన సింహం వలె యేసయ్యా నీ చెంతనుండగా ఏ చింత నీకింకా లేదుగా, యేసయ్యా నీ చెంతనుండగా ఏ చింత నీకింకా లేదుగా। హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య నీ చెంత ఉండగా जब यीशु तुम्हारे साथ నీకు हो ఇంకా तो ఏ చింత, अब तुमको कोई ఏ चिंता చింత, कोई ఏ चिंता చింత कोई లేదు. चिंता नहीं హల్లెలూయా. है। हालेलुया। చింత లేదనడా, సమస్య లేదనడా? चिंता नहीं है क्या कहा, ये समस्या नहीं है क्या कहा है। హల్లెలూయా. हालेलुया। కాబట్టి జాగ్రత్తగా గమనించాలి. इसे बड़े ध्यान से तुमको सुनना है అన్న ये। గుడ్ ఫ్రైడే తర్వాత సమస్య లేదనడం కాదు. जय गुड फ्राइडे को ये नहीं గుడ్ कहने की ఫ్రైడే समस्या తర్వాత नहीं है చింత कि गुड फ्राइडे के बाद లేదు. तुमको चिंता नहीं है। హల్లెలూయా. हालेलुया। ఎందుకనంటే నీ బలము మారుద్ది, क्योंकि तुम्हारा बल నీలో बदलता है, శక్తి మారుద్ది, तुम्हारे अंदर की शक्ति నీ बदलती చూసే है, విధానం మారుద్ది, तुम्हारे देखने का तरीका అవమానాలు बदलता है, తీసుకునే విధానం మారుద్ది, अपमानों को लेने का तरीका ఆ बदलता है, గాయాలు పొందుకునే విధానం మారుద్ది. उन जख्मों को लेने का तरीका बदलता है। హల్లెలూయా. 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 అది అసలైన గుడ్ ఫ్రైడే, वो है असली गुड फ्राइडे, శుభ శుక్రవారము. वो शुभ शुक्रवार। హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి చూడండి और देखिएगा। లూకా సువార్త 9:23 వచనంలో, लूका पुस्तक 9:23 वचन, మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎవరైతే నన్ను వెంబడింపబడిన ఎడలా తన్ను తాను ఉపేక్షించుకొని
ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ప్రతిరోజు తన సిలువనెత్తుకొని प्रतिदिन मुझे अपने क्रूज को उठाकर ఏం చేయాలంటమ్మా? क्या करना है, ఏం ఎత్తుకోవాలంట? क्या उठाने के लिए कहते ఏం हैं, ఎత్తుకోవాలా? क्या उठाने को सिरंदर कहते कटिए हैं, पल, ఏం सब लोग ఎత్తుకోవాలా? जोर से कहे कि क्या उठाना है, సిలువ क्रूज को उठाना सिलुवा। है, क्रूज को, సిలువ क्रूज को సిలువ చెంత చేరిన చెరిన నాడు కలుషములను కడిగివేయు సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. కదండి, సిలువ ఎత్తుకునే వాళ్ళు దేవుడికి కావాలా? क्रूज को उठाने वाले लोग चाहिए खुदा గుడ్ को। ఫ్రైడేకి వచ్చే వాళ్ళు సిల్వని ఎత్తుకునే వాళ్ళు ఉండాలా? गुड फ्राइडे के लिए आने वाले लोग जो वो क्रूज को उठाने वाले लोगों के समान रहना సిలువ है। అంటే ఏంటమ్మా? क्रूज माने क्या? ఈ రోజులలో అందరూ కూడా आज के वक्त में बहुत से लोग బంగారముతోని సిలువ వేసుకొని తిరుగుతా ఉన్నారు. सोने का बना हुआ क्रूज जो वो लटका कर चलते हैं, బంగారపు సిలువ పెట్టుకుంటా ఉన్నారు. जो है सोने का बना हुआ क्रूज रखते हैं वो। సిలువ అంటే ఏంటి? क्रूज माने क्या? సిలువ ఎప్పుడు బంగారముగా మారింది? जय क्रूज कब सोने का बन गया? సిలువ అంటే బంగారం కాదు. जय क्रूज माने सोना नहीं। సిలువ ఎప్పుడు బంగారంగా మారిందమ్మా? जय कब बना वो क्रूज सोने का? సిలువ అంటే ఏంటో తెలుసా? क्रूज माने क्या जानते हो? సిలువలో ఎట్లాంటి వాళ్ళని వేస్తారో తెలుసా? जय क्रूज कैसे लोग उठाते जानते సిలువ हो? అంటే అర్థం తెలుసా? ఈ రోజు సిలువ అంటే అర్థం తెలియదు ఎందుకంటే సిలువ మరణాలు లేవు కాబట్టి. जय क्रूज का अर्थ क्या है लोग नहीं जानते कि वो क्रूज की मृत्यु उनको नहीं पता इसलिए ही। కానీ लेकिन ఈ యొక్క పాత నిబంధనలో पुराने नियम में రోమరాజ్య సైన్యం అప్పుడు రోమరాజ్య కాలంలో रोमियो की सरकार के वक्त में ముఖ్యంగా కాలంలో मुख्य तौर पे उस ఈ పాత जमाने में కాలం అంతా కూడా पुराने जमाने में సిలువ అంటే क्रूज माने ఈ రోజు నువ్వు ఇంటి బయట పెట్టుకుంటున్నావు కానీ आज के दिन अपने घर के बाहर रखते तो, ఆ लेकिन కాలంలో సిలువ అంటే उस जमाने में क्रूज యేసు माने ప్రభు చనిపోక ముందు సిలువ అంటే यीशु मसीह के मरने से पहले क्रूज माने పెట్టుకోవడానికి సిగ్గుపడుతుండే అందరూ కూడా. वो जो रखने के लिए बड़ी शर्माते थे, ఎవరు పెట్టుకోరు కూడా. वो कोई रखते नहीं थे अपने पास ఎందుకంటే क्रूज। సిలువ అంటే क्योंकि क्रूज माने సిగ్గు, అవమానము. वो एक शर्म है, वो अपमान సిలువ है। ఎవరు పెట్టుకుంటారంటే क्रूज रखते कौन వాళ్ళ है? ఇంట్లో ఎవరైనా దొంగ, उनके घर में कोई चोर, వాళ్ళ ఇంట్లో ఎవరైనా కళని వ్యభిచారం చేస్తున్నా, या कोई उनके घर में कोई व्यभिचार करता ఎవరైనా हो, మోసం చేస్తున్నా, या कोई किसी को ఎవరైనా धोखा देता పాపం हो, చేసినా, या कोई किसी ने ఆ पाप किया రాజ్యానికి हो, విరుద్ధంగా చేసినా या उस कानून के विरुद्ध को करता వాళ్ళని है, సిలువ మీద వేస్తుండే. उनको उस क्रूज पर डालते వాళ్ళని थे, సిలువ మీద వేస్తుండే. उनको उस क्रूज पर डाला जाता था। కాబట్టి इसलिए ఆ సిలువ ఎవ్వరు वो పెట్టుకోకపోయేది. क्रूज कोई नहीं रखता था। పునరుద్ధానము ముందు, पुनरुत्थान से దేవుడు पहले, చనిపోక ముందు यीशु के मरने से సిలువ पहले ఎవ్వరు పెట్టుకోకపోయాడు. क्रूज कोई नहीं रखता था, ఎందుకంటే వాళ్ళకి సిలువ యొక్క అసలైన అర్థం తెలుసు. क्योंकि वो क्रूज का असली अर्थ जानते थे। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. పునరుద్ధానం తర్వాత पुनरुत्थान के ఆ बाद సిలువని బంగారంగా చేసుకొని మెడల్ వేసుకొని తిరుగుతున్నారు. उस क्रूज को जो सोने का क्रूज बनाकर अपने जो गले में लटका कर घूम బంగారం रहे ఎప్పుడు हैं। మారింది అది? वो सोने के तौर पे कैसे बदला वो क्रूज? ఎప్పుడైతే ఆ యొక్క సిగ్గు, అవమానం, బాధ, కష్టము, जब वो शर्म, वो अपमान, वो दुख, वो मुसीबत, ఆ యొక్క నిరాకరము, బలహీనత, वो जो निराशा, ఆ निर्बलता, యొక్క మరణము, वो मृत्यु, ఆ యొక్క బాధ वो दुख, అన్ని కూడా సిలువ పైన వేసినప్పుడు सबको जब उस क्रूज पर ఆ डाले हैं, సిలువ నీకు బంగారంగా మారుద్ది. तब वो क्रूज तुम्हारे लिए सोने के तौर पे बनता है। హల్లెలూయా. హల్లెలూయా. అంతేగాని उतना ही नहीं, నీలో ఇంకా लेकिन బాధ ఉండి, तुम्हारे अंदर और दुख ఇంకా रखकर, కష్టం ఉంది, इतना और मुसीबत है तुम्हारे ఇంకా अंदर, అవమానాలుండి, और तुम्हारे अंदर ఇంకా अपमान బరువు, है, సిగ్గు అవన్నీ ఉంటే अभी भी वो शर्म, वो सब कुछ है, तो ఆ సిలువ वो क्रूज जो నువ్వు है అనుకున్నట్టు నీకు లేదు. वो तुम जैसे चाहते वैसे नहीं है तुम्हारे ఈ लिए। రోజు నీకు సిగ్గు, అవమానం అన్ని నీలో దాగి ఉన్నదంటే आज के दिन तुम्हारे अंदर वो शर्म, वो अपमान, वो सब कुछ छुपा అయ్యో हुआ వాడు है। తిడుతున్నాడు, నన్ను నేను అవమానించబడుతున్నా. जो कोई मुझको डांट रहा है, मैं अपमानित हो అయ్యో रहा हूँ। నాకు పెళ్లి కావట్లేదు, ఇంకా నేను అవమానించబడుతున్నా. मेरा विवाह नहीं हुआ अभी तक, मैं అయ్యో నాకు अपमानित हो ఇంకా रहा हूँ। సంతానం కావట్లేదు, నేను मुझको అవమానించబడుతున్నా. अभी तक संतान नहीं हुआ, मैं अपमानित అయ్యో हो ఇంకా रहा నేను हूँ। ఇంతకాలం రోగంతో బాధపడుతున్నా. मैं इतने समय से जो बीमारी ఇంకా से నేను जूझ रहा అవమానించబడుతున్నా. हूँ, मैं నేను अभी भी अपमानित हो అయ్యో रहा మా हूँ। భార్య భర్తలు సమాధానం లేదు, ఇంకా నేను. हमारी पत्नी पति के बीच में जो शांति नहीं है, इससे मैं अपमानित हो హల్లెలూయా, रहा हूँ। హల్లెలూయా. हालेलुया, हालेलुया। సిలువ ఇంకా బంగారంగా మారలేదమ్మా నీకు. अभी भी वो क्रूज तुम्हारे लिए सोने का नहीं बना ఇవన్నీ है। ఉన్నా సరే, ये सब कुछ रहने पर ఇవన్నీ भी, ఉన్నా సరే, सब कुछ रहने पर ఆ भी, యేసు ప్రభు చేయి విడవకపోతే अगर उस यीशु के हाथ को नहीं छोड़ोगे అప్పుడు ఆ तो సిలువ నీకు బంగారంగా మారినట్టు. तभी वो क्रूज तुम्हारे लिए सोने का क्रूज అప్పుడు बनता ఆ है। యేసు ప్రభు విలువ కట్టినట్టు నువ్వు. तब तुम उस यीशु की कीमत का अदा అప్పుడే ఆ किए యేసు हो। ప్రభు నీకు తోడుగా ఉన్నట్టు. तभी तो वो क्रूज यीशु मसीह तुम्हारे साथ है। అప్పుడే ఆ యేసు ప్రభు నిన్ను దేవుడని నమ్మినట్టు. तभी तुमने उस यीशु मसीह को खुदा के तौर पर माना है। అప్పుడే గుడ్ ఫ్రైడేలో అసలైన అర్థంతో నువ్వు ప్రవేశిస్తుంటావు. तभी उस गुड फ्राइडे में असली अर्थ के साथ प्रवेश करते हो। హల్లెలూయా, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। అవన్నీ కూడా సిలువ పైన. ये सब कुछ उस क्रूज पर, నువ్వు కాదమ్మా పడేది, तुम नहीं जो నువ్వు కాదు झेलोगे, పడేది, तुम नहीं जो झेलोगे, సిలువ పడ్డది నీ కొరకు. वो क्रूज
क्रूस तुम्हारे लिए झेल అలాంటప్పుడు चुका నువ్వు ఎలా है, జీవిస్తావు? तब फिर तुम किस నీ तरह से పరిస్థితి जियोगे? అలాగనే ఉండుండొచ్చు, तुम्हारी परिस्थिति కానీ वैसी నీ होगी, సిలువ సాక్ష్యముతోని लेकिन उस क्रूस की गवाही యేసు के ప్రభుని साथ పోలి నువ్వు यीशु జీవించాలి. मसीह की तरह ఒక तुमको जीना ఏలే है। స్త్రీగా ఏలే రాజుగా నువ్వు एक జీవించాలి. राज करने वाले राजा या राज करने वाली स्त्री समान रहना యేసు है। ప్రభు ఉన్నాడన్న ధైర్యంతో, నువ్వు నీతిగా ఉన్నవన్న పరిశుద్ధ ధైర్యముతోని जो यीशु मसीह है कि वो पवित्रता, वो हिम्मत, वो धार्मिकता బలంగా के నువ్వు साथ జీవించగలగాల. बलवंत रहकर तुमको जीना है। హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు చనిపోక ముందంతా కూడా यीशु मसीह के मरने से पहले के पूरे वक्त में సిల్వ అంటే బాధ, సిగ్గు, షేమ్, అప్రెషన్, డిప్రెషన్ అన్ని కూడా సఫరింగ్, चाहे क्रूस मारे, जैसे सब प्रकार का दुख, शर्म, चाहे निंदा, अपमान, ये सब कुछ वो कहलाता నిరాకరము था, అన్ని కూడా. जैसे सब कुछ वो कहलाता था, కానీ ఎవరైతే निराशा। యేసు ప్రభు శిలువ మీద మరణించిన నమ్మిండ్రో लेकिन जिन्होंने ये माना, ये स्वीकार किया कि यीशु मसीह क्रूस पर मरे हैं, వాళ్ళ జీవితంలో ఇవన్నీ ఉండకూడదు, उनके जीवन में ये सब कुछ नहीं ఇవన్నీ रहता కూడా है, ఉండకూడదు. ये सब कुछ नहीं रहना चाहिए। పరిస్థితులు దేవునికి వదిలేస్తున్నావు. जैसे सारी परिस्थितियों నీ को खुदा బాధ, के हाथों के కష్టం, हवाले, అవమానం అంతా కూడా దేవునికి అప్పచెప్పి तुम्हारी दुख मुसीबत जो है, कष्टों को तुम जो है खुदा के ఆ हाथों हवाले దేవుని कर दे, విలువలు తీసుకొని నువ్వు జీవిస్తున్నావు. और खुदा की उस कीमत अहमियत దేవుని को కొరకు लेकर जीते हो। ఉద్యోగం చేస్తున్నావు, खुदा के लिए तुम దేవుని नौकरी కొరకు करते हो, వ్యాపారం చేస్తున్నావు, खुदा के लिए तुम దేవుని व्यापार కొరకు करते పెళ్లి हो, చేసుకుంటావు, खुदा के लिए तुम काम దేవుని करते కొరకు हो, సంతానం కంటావు, खुदा के लिए तुम దేవుని संतान కొరకు को पैदा బ్రతకడం करते మొదలు हो, పెడతావు. और खुदा के लिए जीना शुरू करते హల్లెలూయా, हो। हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। నా ఇష్టం కాదు, దేవుని ఇష్టం అంటావు. मेरी इच्छा ना कहते हुए खुदा की इच्छा कहते हो। तो చూడండి, యోహాను సువార్త 1:11 యూహన్నా की पुस्तक 1:11 वचन, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరు అంగీకరించురో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఆమేన్, హల్లెలూయా. हालेलुया। కానీ దేవుడు ఇక్కడ గుడ్ ఫ్రైడే రోజు यहाँ पर खुदा जिस गुड फ्राइडे के दिन, నేను నిన్ను నా పిల్లలుగా చేసుకుంటా, मैं तुझको अपने बच्चों के నీకు समान నేను बनाऊंगा, అధికారం ఇస్తా मैं तुझको अधिकार दूंगा, అని అంటున్నాడు. क्या कहता है। కానీ ఇక్కడ దాని ముందు ఏమున్నదంటే, लेकिन उसके पहले क्या लिखा है, జాగ్రత్త వినండి. ध्यान से सुनो। దేవుని పిల్లలు అవ్వాలనుకున్న వాళ్ళు खुदा के बच्चे जो बनना జాగ్రత్తగా चाहता है, వినండి. बड़े ध्यान से ये सुनो। అవును, ఆ శిలువ మీద మన అన్ని కూడా అప్పచెప్పాలా? हाँ, हमको हमारा सब कुछ उस क्रूस के ఆ हवाले శిలువ करना అంటే है। పాపము, ద్వేషము అన్ని అక్కడ అప్పచెప్పాలా? वो क्रूस माने सब प्रकार का पाप, పగ, द्वेष, सब कुछ ఈర్ష్య, हवाले करना తీర్పు है। అన్ని శిలువకు అప్పచెప్పాలా? बदले की भावना, क्रोध वगैरह सब कुछ उसके हवाले నీ करना है। అబద్ధాలని ఆ శిలువకు అప్పచెప్పాలా? हमारे सारे झूठ उस क्रूस के हवाले करना है। అప్పచెప్తారా? हवाले करोगे उस అబద్ధాలను क्रूस के, అప్పచెప్తారా? अपने झूठ को उस क्रूस के ఇంకొక हवाले అబద్ధం ఆడతావా? करोगे, या एक और झूठ बोलोगे, ఇంకొక అబద్ధం ఆడతావా? एक और झूठ बोलोगे। क्या అబద్ధాలని శిలువకు అప్పచెప్పినప్పుడు सारे झूठों को जब जो है क्रूस के हवाले करोगे, ఏమైతది? तब क्या होगा? అప్పుడు వరకి तब तक నువ్వు तुम అబద్ధాలాడుతున్నప్పుడు जब झूठ बोलते थे, అందరూ మెచ్చుతా ఉంటారు, तब तुम्हारी सब लोग बढ़ाई అందరూ करते थे, మెచ్చుతా ఉంటారు. सब लोग बढ़ाई करते అప్పుడు थे। వరకి तब तक నీ స్నేహితులతో కూర్చొని तुम्हारे दोस्तों के साथ వాళ్ళు बैठकर, తాగుతుంటారు, నువ్వు మాత్రం ఊరుకనే కూర్చుంటావు. वो तो शराब पीते लेकिन तुम चुपचाप बैठते కానీ हो, ఆ సాహసంలో నువ్వు ఉంటావు కాబట్టి लेकिन उनकी संगति में तुम रहते నేను हो, అబ్బా इसलिए అబ్బా అబ్బా అని అంటారు. तुम्हारी बहुत बड़ाई वो करते నువ్వు हैं, గొప్పడి అని అంటారు. महानो महानो कहते నేను हैं, మెచ్చుతారు. तुम्हारी बड़ाई करते కానీ बढ़ाई करते, అబద్ధాలు మానేస్తుంటావు. लेकिन तुम झूठ ఈ बोलना గుడ్ छोड़ ఫ్రైడే देते हो। అబద్ధాలు సిల్వకేసేస్తుంటావు. इस गुड फ्राइडे तुम अपने సిల్వ सारे అంటే झूठ को అర్థం क्रूस के అది. हवाले, क्रूस का अर्थ నీ वो है, మోసాలని సిల్వకేసేస్తా ఉంటావు. हमारे सारे धोखा నీ ఒంటరితనం సిల్వకేసేస్తా ఉంటావు. हमारे सारे झूठ నీ क्रूस के బాధలు हवाले, కష్టాలన్నీ కూడా సిల్వకేసేస్తా हमारी दुख ఉంటావు. मुसीबत सब क्रूस के అన్ని हवाले करते సిల్వకేసినప్పుడు हो। सब क्रूस के हवाले నువ్వు करने అబద్ధం ఆడకపోతే पर तुम जब झूठ नहीं बोलते లోకం ఏం చేస్తుంది? तो दुनिया क्या నీ करती బంధువులు ఏం है, చేస్తారు? हमारे रिश्तेदार నీ क्या మిత్రులు करते ఏం हैं, చేస్తారు? हमारे दोस्त क्या करते हैं, మెచ్చుతారా నిన్ను? तुम्हारी बड़ाई करते हैं क्या? మెచ్చుతారా గిచ్చుతారా? जय तुम्हारी बड़ाई करेंगे, तुम्हें चिंटी काटेंगे, మెచ్చుతారా? वो तुम्हारी बड़ाई మెచ్చరు ఎవరు కూడా? नहीं बड़ाई ఎవరు करेंगे, నిన్ను మెచ్చడు? कोई भी तुम्हारी నువ్వు बड़ाई नहीं సిలువనెత్తినప్పుడు करेगा। ఎవరు నిన్ను మెచ్చడు బిడ్డ? जब तुम अपनी सारी बुराइयों को क्रूस के हवाले करो, कोई तुम्हारी నువ్వు बड़ाई नहीं సిలువనెత్తినవంటే करेगा। तुमने क्रूस को उठाया నీకు है, లోకమంతా మెచ్చటోళ్ళు ఉండారంటే तुमको सारी दुनिया तुम्हारी बड़ाई करती है, నువ్వు लेकिन ఇంకా సిలువనెత్తలేదు. माने तुम अभी तक जो क्रूस నువ్వు नहीं ఇంకా उठाए సిలువనెత్తలే. हो, माने तुम अभी तक क्रूस నువ్వు नहीं उठाए हो, సిలువనెత్తినవంటే तुमने क्रूस को उठाया నువ్వు है, माने సిలువనెత్తినవంటే तुमने क्रूस को उठाया है, అబద్ధాలను माने అప్పచెప్పినట్టు. तुमने अपने ఈ सारे గుడ్ झूठ ఫ్రైడే उसके నువ్వు हवाले कर సిలువనెత్తినవంటే, दिए। इस गुड फ्राइडे तुमने ఈ గుడ్ क्रूस ఫ్రైడే నువ్వు उठाया అసలుగా है, జరుపుకోవాలంటే असली रीति से నువ్వు गुड फ्राइडे సిలువనెత్తాలి. मनाना है, సిలువనెత్తాలంటే तुमको क्रूस उठाना है। तो అవమానాలు ఇవన్నీ కూడా చూడండి, మళ్ళీ ఒకసారి చదవండి ఆ వచనము. एक बार फिर से इस वचन को पढ़िएगा, యోహాను సువార్త 1:11. यूहन्ना 1:11 वचन। ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, స్వకీయులు అంటే ఎవరు? जय अपने लोग माने कौन? సొంత వాళ్ళు. उसके अपने खुद के स्वकीय యేసు लोग। ప్రభు సొంత వాళ్ళ దగ్గరికి వెళ్ళిండంట. यीशु अपने लोगों के पास वो गए ఏం हैं, చేసిర్రు? तो क्या किया उन्होंने? ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ఆయన అంగీకరించిర్రా? क्या उनको स्वीकार किया वे लोगों ने? ఏం చేసిర్రు? क्या किया है? చెప్పాలమ్మా, అంగీకరించిర్రా అంగీకరించలేదా? उन लोगों ने यीशु का स्वीकार किया या नहीं किया? उनको అంగీకరించిర్రా అంగీకరించలేదా? स्वीकार किया नहीं किया? ఎప్పుడైతే నువ్వు సిలువనెత్తుతావో जब तुम क्रूस को उठाते हो, నిన్ను కూడా అంగీకరింపని వాళ్ళు ఉంటారు. तुमको
भी ना स्वीकार करने वाले लोग అంగీకరింపని रहेंगे, వాళ్ళు ఉంటారు. तुम्हारा अंगीकार ना करने वाले लोग रहेंगे। ఆ సిలువనెత్తినప్పుడు जब तुम उस क्रूस को उठाओगे, ఎవరికైతే అబద్ధాలు నచ్చుతాయో जिनको झूठ पसंद है, ఆ అబద్ధాలు నచ్చిన వాడు నిన్ను నచ్చడు. वो जो झूठ पसंद करने वाले व्यक्ति నిన్ను तुमको पसंद नहीं అంగీకరింపడు. करेगा, वो तुम्हें स्वीकार नहीं करेगा। ఎవడైతే మోసాలు చేస్తాడో, जो धोखा करते हैं, మోసం చేయకుండా నువ్వు ఆపితే నువ్వు నచ్చవాడికి. तुम धोखा करने से रोकते तो तुम నిన్ను पसंद नहीं आते అంగీకరింపడు వాడు. उनको, वो तुम्हें स्वीकार नहीं ఎప్పుడైతే करता। సిలువనెత్తుకుంటావో, जब तुम क्रूस को उठाते పరిశుద్ధంగా हो, జీవిస్తావో, पवित्र रहकर जीते हो, నీ సొంత వాళ్ళు నిన్ను అంగీకరించరు, तुम्हारे अपने लोग तुम्हें स्वीकार नहीं करते నిన్ను हैं, అంగీకరించరు. वो तुमको स्वीकार नहीं करते हैं। రిజెక్షన్ जय तुम्हारा అనేది నీ तिरस्कार करते జీవితంలో हैं, మొదలైతది. या तुम्हारे जीवन में तिरस्कार की शुरुआत होती నిన్ను है, నో అని చెప్పడము మొదలైతది. तुमको वो मना करना शुरू कर देते हैं। అట్లాంటి నోలు వచ్చునుగాక. जय वैसे जो मुंह आवे के పరిశుద్ధంగా జీవిస్తే पवित्र रहकर जियोगे तो పాపము మనని నో అని చెప్పునుగాక. जय पाप जय वो तुमको मना कर देगा, పాపం చేసే ప్రజలు మన నో అని చెప్పునుగాక. पाप करने वाली प्रजा हमको वो मना कर देवे। అట్లాంటి సిలువను ఎత్తుకోగలుగుతావా నువ్వు? क्या ऐसे क्रूस को उठा सकोगे तुम? అట్లాంటి సిలువను ఎత్తుకోగలుగుతావా क्या ऐसे నువ్వు? क्रूस को तुम उठा सकोगे? అట్లాంటి సిలువను ఎత్తుకునే ప్రజల కొరకు ऐसी क्रूस को उठाने वाली దేవుడు प्रजा के लिए 2026 ఇంకా సగం ఉన్నది కాబట్టి अभी और 2026 साल నూతన बाकी है, బలము इसलिए దేవుడి గుడ్ ఫ్రైడే एक ఇవ్వాలనుకుంటున్నాడు. नया बल खुदा इस गुड फ्राइडे देना నూతన चाहता है, శక్తిని దేవుడు నీకు नया చూపించాలనుకుంటున్నాడు. शक्ति खुदा तुमको दिखाना నూతన चाहता है, జీవితానికి దేవుడు एक చూపించాలనుకుంటున్నాడు. नया जीवन खुदा ఆ तुमको दिखाना चाहता అవమానంలో है, దేవుని తోడు నీకు और చూపించాలనుకుంటున్నాడు. अपमानों में खुदा अपना నిన్ను साथ तुमको देगा। తిరస్కరించడంలో దేవుని తోడును చూపించాలనుకుంటున్నాడు. जो परिस्थिति है उसमें खुदा तुम्हारे साथ वो रहकर दिखा హల్లెలూయా हालेलुया హల్లెలూయా. నీ हालेलुया। సొంత వాళ్ళు తిట్టినప్పుడు దేవుని తోడు నువ్వు చూసినవా? जय तुम्हारे अपने जब तुमको डांटे तो खुदा का साथ तुम्हारे संग, ये देखा तुमने? లేకపోతే నీలో కోపం చూసినవా? या तुमने अपने నేను अंदर వాళ్ళని गुस्सा देखा है? తిరిగి ఏం చేయాలా? या मैं इनको నేను वापस వాళ్ళని उल्टा తిరిగి ఏం कहूं? చేయాలా? कि मैं वापस ఆ क्या కోపం करूं? చూసినవా? या वो गुस्सा देखो నువ్వు तुमने ఇంకా अपने సిలువను अंदर? ఎత్తుకోలేదు. माने तुमने अभी तक क्रूस नहीं ఎప్పుడైతే उठाया है। जब వాళ్ళు తిట్టినప్పుడు वो डांटे ఆ तुमको, దేవుని తోడును చూస్తావు. खुदा का साथ जब సిలువను तुम देखोगे, ఎత్తుకున్నట్టు. హల్లెలూయా माने तुमने क्रूस को उठाया है। హల్లెలూయా. हालेलुया। ఆ రుచిలోకి రండి ప్రేయర్ పవర్ उस ప్రజలారా. बात में जो प्रेम की हर एक ఇంకా प्रजा ఎంత आवे, కాలమో లోకంలో ఉంటావు. और कितने समय तक दुनिया में నిన్ను रहोगे, కదిలించలేని లోకంలోకి రా. जो है जिनको ना हिलाने वाली इस तरह की दुनिया में హల్లెలూయా. तुम आओ। ఏ हालेलुया। రోగం ఏ బాధ నిన్ను కదిలించలేని లోకంలోకి రా. कोई बीमारी कोई दुख तुम्हें हिला ना सके, ऐसी दुनिया में तुम प्रवेश करो। హల్లెలూయా. Hallelujah. దిస్ గుడ్ ఫ్రైడే ఇస్ ద బెస్ట్ మూమెంట్. ఈ యొక్క శుభ శుక్రవారము సరి అయిన అవకాశం నీకు రావడానికి. यह शुभ शुक्रवार तुम्हारे लिए बहुत ही सही मौका है आने के लिए। హల్లెలూయా हालेलुया। హల్లెలూయా. हालेलुया। అట్లా తిరస్కరిస్తూ उस प्रकार से तुम्हारा तिरस्कार करते हुए, తిరస్కరిస్తూ उस तरह से तुम्हारा तिरस्कार करते हुए యేసు ప్రభుని సొంత వాళ్ళు తిరస్కరించిన यीशु के अपने लोगों ने उनका तिरस्कार किया है। సరే, ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలంటే సరే, ठीक है, वो इजरायली प्रजा ही हो, కానీ యేసు ప్రభుతో తిరిగిన వాళ్ళు, लेकिन जो यीशु के साथ घूमे हैं, యేసు ప్రభు ఎంతో నమ్మకంగా यीशु में से कितने ही भरोसे के साथ, ఫైనాన్సెస్ అన్ని కూడా, जो है पैसे के विषय का ఆర్థిక चीजों- బాధ్యతలన్నీ కూడా आर्थिक जिम्मेदारी అప్పచెప్పిన యూద ఇస్కరియోతు కూడా जिसके हवाले किया था इस्करियोत यहूदा, ఏం చేసిండు? क्या किया उसने? మోసం చేసిండు. దేవుడు धोखा दिया है उसने प्रभु దేవుని को। అప్పచెప్పిండు. उसने खुदा को गिरफ्तार సొంత करवाया వాడు है। మోసం చేసిండు. उसके अपनों ने जो है उसको धोखा సొంత दिया వాడు है। మోసం చేసిండు. यीशु के अपनों ने उसको धोखा दिया है। హల్లెలూయా. हालेलुया। మోసం చేసిండు. जय धोखा दिया है। యేసు ప్రభు ప్రతీకారం తీసుకోలే. जय यीशु ने बदला नहीं लिया इसका। చివరికి యూద ఇస్కరియోతు పశ్చాత్తాపపడలేదా? अंत में क्या यहूदा इस्करियोत जो है वो पश्चाताप नहीं किया? పశ్చాత్తాపపడ్డాడు. पश्चाताप किया है। చివరికి ఊరేసుకున్నాడు. अंत में उसने अपने आप को फांसी నేను लगा యేసు लिया। ప్రభుకు చేసింది తప్పు मैंने यीशु के साथ जो किया वो गलत है అని कहकर పశ్చాత్తాపపడ్డాడు. पश्चाताप किया है। నీకు విరుద్ధంగా ఉన్నోళ్ళని जो तुम्हारे विरोध में वो నువ్వు सब, ప్రతీకారం తీసుకుంటావా? क्या तुम उनसे बदला लोगे? నీకు తప్పు చేసినప్పుడు जो तुम्हारे साथ गलत నీకు किए మోసం हैं, చేసిన వాళ్ళు जिन्होंने तुम्हारे साथ धोखा किया है, పశ్చాత్తాపపడేలాగా वे पश्चाताप करें उस దేవునితో तरह నీతో से, ఉండడం నువ్వు చూస్తావా? या खुदा का साथ इस तरीके से तुम्हारे ఎట్లా साथ लिया నడుస్తారు देखोगे? జీవితంలో? जो किस तरह से ఏ चलोगे దారి जीवन ఎన్నుకుంటారు में? ప్రజలారా? कौन से मार्ग को चुनोगे प्रजा तुम? హల్లెలూయా హల్లెలూయా. 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 సొంత వ్యక్తి పేతురు उनका खुद का अपना व्यक्ति पत्र తాళం చేయలేనే ఇచ్చేసిండు. उसके हाथों में उन चाबियों को दे दिया తాళం प्रभु ने। చేయలేనే ఇచ్చేసిండు. जय चाबियों को दे दिया खुदा ने उसके हाथों ఇక్కడ में, తెరిస్తే పరలోకంలో తెరవబడతారు. कि यहाँ पर खोलने पर स्वर्ग में खोला जाएगा कहकर। ఇంకేం కావాలా? तो फिर और क्या నీ चाहिए? ఇంటి తాళం నువ్వు ఎవరికైనా ఇస్తావా? क्या तुम अपने घर की चाबियां किसको देते हो? యేసు ప్రభు ఇంటి తాళనే ఇచ్చిండప్ప. यीशु ने अपने घर की चाबियां ही दे दिया पत्रस को। హల్లెలూయా. हालेलुया। పరలోకపు తాళమనే ఇచ్చిండు యేసు ప్రభు. स्वर्गीय चाबियां दे दिया అలాంటి उन्होंने। వారు ఏం చేసిండు పేతురు? ऐसे पत्रस ने क्या किया? పోయిండా? సిలువ టైంలో ఉన్నాడా? जय क्रूस के वक्त में वो था या चला गया? ఆయన కూడా वो भी సిలువ మరణంలో क्रूस की मृत्यु के वक्त में వదిలేసిపోయిండు. यीशु को छोड़कर चला సిలువ गया। మరణంలో यीशु के क्रूस की मृत्यु में వదిలేసిపోయిండు. यीशु को छोड़कर चला गया। ఎందుకు వదిలేసిపోయిండు? क्यों छोड़कर चला गया? పేతురు యేసు ప్రభు पत्रस जो यीशु మొట్టమొదటిగా పట్టుకుంటే को जब सबसे पहले पकड़ा गया तो
ఏమన్నారు? क्या कहा है? ఏమన్నాడు? क्या कहा पतरस ने? పేతురు ఏం చేసిండు? पतरस ने क्या किया? ఎవడైతే యేసు ప్రభుని పట్టుకొని వచ్చిండో వాని చెవు కోసి వేసిండు. जो आया था यीशु मसीह को गिरफ्तार करने, उसका कान ही काट दिया पतरस చంపాలని ने। చూసిండు. मारने के लिए देखा నా पतरस యేసు उसको, ప్రభుని పట్టుకుంటావారా? कि मेरे यीशु को तुम गिरफ्तार నిన్ను करोगे, చంపడానికి నేను వస్తున్నా मैं तुमको मारने के అని लिए आता చెవు हूं। కోసేసిండు. कहकर उस व्यक्ति का जो कान काट ఆయన दिया, చెవు కోసేసిండు. उसका कान काट दिया था। ఎంతో మంది క్రైస్తవులు ఇట్టి రీతిగా ఉంటారు. बहुत से जो है ईसाई लोग इस నా तरह से యేసు होते ప్రభు हैं। అంటే నాకు ఆవేశము. जय मेरे यीशु मसीह माने मेरे को నా इतना యేసు गुस्सा ప్రభుని आता। అంటావారా मेरे यीशु का ऐसा అని कहोगे అనడం क्या? మొదలు పెడతా ఉంటారు. देखो वो शुरू करते हैं, అని నరకడం మొదలు పెడతా देखो ఉంటారు. मारना शुरू करते हैं, రకరకాలుగా చేస్తా ఉంటారు. विभिन्न प्रकार से ऐसा करते నా हैं। యేసు ప్రభుని అంటావారా मेरे यीशु के विषय में అని कहोगे ऐसा? రకరకాలుగా చేస్తా ఉంటారు. देखो विभिन्न तरह से ऐसा करते అట్టి हैं। వారికి దేవుడు ఒక మాట చెప్తాడు. ऐसे लोगों से प्रभु एक बात कहता है। నేను కూడా ఒకసారి मैं भी एक बार, మరి సామెన్ అంటే మనందరికీ చాలా ఇష్టం. सामना माने हम सबको बहुत ही पसंद है। ఒకసారి ఒక చిన్న రోడ్డు మీద ఒక చిన్న పరిస్థితి వచ్చినప్పుడు, एक बार ऐसा हुआ, सड़क पे एक ऐसी परिस्थिति आई, ఆ కారు ఈ కారు ఏదో చిన్నగా దాకినప్పుడు जो ये कार दूसरी कार से कुछ छोटा सा जो అప్పుడు हो నేను गया था। చాలా టీన్స్ లో ఉంటుండే, मैं जो है मेरी जो है टीनेज में था, చాలా मैं బక్కగా ఇంత ఉంటుండే. जो है दुबला सा जितना सा ही था मैं। హల్లెలూయా हालेलुया। కదండి. మరి ఆ యొక్క చిన్న యాక్సిడెంట్ లో उस छोटे से जो एक्सीडेंट में సామెన మీద ఒకరు బలంగా స్వరం ఎత్తారు. जो एक ने जो सैमरा को बड़ी ऊंची आवाज से जो वो आ गए थे, స్వరం ఎత్తారు. जो अपने आवाज बड़ी करके बात कर रहे थे। అప్పుడు మనం ఊరుకుంటామా? तब क्या हम चुप रहते हैं क्या? ఆ పేతురు లాగానే उस पतरस की तरह ही నేను ఉన్నా నీతోని, मैं इतना ही सा था, కానీ ఏడికెళ్ళి బలం వచ్చిందో తెలియదు. कहां से आई इतनी ताकत पता नहीं। ఎగిరి అని మీద పడితే जो है कूद कर उसमें जब गिरा तो ఆడు పోయి కార్ బోనెట్ మీద పడ్డాడు. वो వ్యक्ति जगह कार के నేను बॉनेट కార్ पे गिरा, బోనెట్ మీద ఆయన మీద కూర్చొని గప్ప मैं भी जो उसके ऊपर गिर गया, पकड़ के उनको खूब पीट रहा था मैं। అని తర్వాత నేను ఆలోచించిన, ఆయన చూస్తే ఇట్టున్నాడు, నేను చూస్తే ఇట్టున్నా, ఎట్టయింది అది అనుకున్నా. जब मैंने सोचा वो ఆ इतना ऊंचा ఒక్క चढ़ा, मैं దెబ్బేస్తే నేను ऐसा ఎక్కడ हूं, పోయేది అనుకున్నా. वो एक मार मुझे मारा तो मैं कहाँ जा गिरूंगा, क्योंकि मैं बाद ఏసే में టైంలో सोचा। బ్లాకులు గీకులు చేసుకుంటున్నాను. అప్పుడు చిన్నప్పుడు మా హాస్టల్ అన్ని నేర్పిస్తుండే కాబట్టి. जो है हॉस्टल में जो है सिखाया जाता था बॉक्सिंग वगैरह, वो करता था मैं। హల్లెలూయా हालेलुया। కదండి. కాబట్టి इसलिए అట్లా చేసినప్పుడు ऐसा जब मैंने किया, నేను యేసు ప్రభులో ఎదిగేటప్పుడు, जब यीशु मसीह में मैं बढ़ रहा था उस वक्त, హల్లెలూయా, हालेलुया, అప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట तब खुदा ने जो मुझसे बात की है, మత్తయి సువార్త 26వ అధ్యాయము मत्ती पुस्तक 26वां अध्याय 52వ వచనము, 52वां वचन, పేతురుతో అన్న మాట అది. पतरस से जो बात कही నా यीशु కొరకు ने, చెవు కోసినావు కదా. तुमने मेरे लिए जो कान काटा है యేసు ना ప్రభు उसका, మెచ్చుకుండా అనుకుంటారు చాలా మంది. बहुत से लोग सोचते हैं, यीशु उस बात की बढ़ाई व सराहना చూడండి. करेंगे। యేసు నీ కత్తి వరలో తిరిగి పెట్టుము, నీ కత్తి వరలో తిరిగి పెట్టుము. తిరిగి పెట్టుము. ఆ, కత్తి పట్టుకొని వారందరూ కత్తి పట్టుకుని వారందరూ కత్తి చేతనే నశింతురు. కత్తితోనే చనిపోతారు. जो तलवार उठाता है वो अपनी तलवार के कारण ही मारा ఈ जाता మాట है। నాతోని మాట్లాడిండు. इस बात के जरिए खुदा ने मुझसे నన్ను बात किया బలపరిచిన है। దేవుడు ఎన్నో విషయాలలో, बहुत सी बातों में प्रभु ने मुझको ఈ बलवान किया విషయంలో है, దేవుడు నన్ను బలపరిచింది. और इस विषय में भी प्रभु ने मुझको बलवान किया है। इस तरह అట్లా से సామన గురించి ఎంతో మంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మటుకు ఈ రోజు ఆయన ఎలాంటి స్థానం పొందుకున్నాడంటే, ఆయన చేసే సేవ ద్వారా దేవుడు ఏమి ఇచ్చిందంటే, जो है सामना ने जो सेवा की, खुदा ने जो इन्हें जिस तरीके से सेवा में जो है इस तरीके से खड़ा किया है, ఆయనకి ఏమి అవ్వదు, కానీ ఏమైనా అవుతుందని అంటే ప్రాణం కూడా అడ్డు పెట్టేటోళ్ళు ఉన్నారు ఆయనకి. उनको तो कुछ होता नहीं, कुछ होगा कि जानने पर जो है अपनी जान आड़े उनके लिए रखने वाले लोग हैं आज के నా दिन में। ఆయుష్ కూడా పోసుకొని నువ్వు సేవ చేయాలన్నా అని ప్రార్థన చేసే వాళ్ళు కూడా ఉన్నారు. जो है मेरी उम्र भी आपको लगे, मेरी उम्र समेत आप और आगे सेवा करो के कहने ఎవరు वाले ఆయుష్ लोग వాళ్ళకు हैं। ఉండును గాక, जिनकी जो लंबी उम्र అందరి उनको ఆయుష్లు रहे, దీర్ఘ ఆయుష్లు ఉండును గాక. जो है सब जो लंबी उम्र से जो नवाजे जाए। కానీ लेकिन దేవుడు అన్నాడు, खुदा ने कहा నాతోని మాట్లాడి, मुझसे बात నువ్వు करके, సామన కొరకు కొన్ని కొట్టినవు, तुम जो है सामरा के बेटे तुमने एक को मारा है, అది నీ గొప్పవాడు అనుకుంటున్నావురా ఫూల్ అన్నాడు నన్ను. जो तुम अपने लिए वो महानता वाली बात सोचे, लेकिन जो एक मूर्ख हो నువ్వు ఒక మూర్ఖుడివి అని అన్నాడు. तुम एक मूर्ख हो कहा है। సామన గురించి ఒక్కరిని కొట్టడం కాదు, सामना के लिए एक को मारना पीटना नहीं, సామన లాగా నువ్వు నడవగలుగుతావా అని అన్నాడు దేవుడు. क्या सामना के जैसे तुम चल पाओगे, क्योंकि खुदा ने मुझसे హల్లెలూయా. कहा है। ఈ हालेलुया। రోజు సామనని చాలా మంది ఇక్కడ ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. आज के वक्त जो है सामना को पसंद करने वाले बहुत సామన से लोग గురించి हैं। ఒకరిని కొట్టడం కాదు, जो है सामना के लिए किसी एक को मारना సామనలా नहीं, నడిచి చూపి. लेकिन सामना के जैसे चलकर दिखाओ। పేతురు శిలువ ముందు పేతురుది కూడా అదే పరిస్థితి వచ్చింది. जो है यीशु के क्रूस में जाने से पहले पतरस की भी वही అప్పుడు परिस्थिति నేను आई है। మారి तब मैं बदल कर సామన గురించి రకరకాల మాటలు విన్నా.
सैमना के विषय में विभिन्न प्रकार की बातों को सुना हो। నిద్రించిన మా అమ్మ గురించి రకరకాల మాటలు విన్నా. मेरी माँ जो प्रभु में सो गई उनके विषय వాళ్ళ में మీద बहुत सी बातों को ప్రతీకారం सुना నేను हूँ। తీసుకోలే. मैंने उनसे बदला नहीं लिया వాళ్ళు हूँ। ఎంత మాట అంటే నేను అంత ఎక్కువ సామనేస్తరలాగా నడవడం మొదలు పెట్టినా. वो जितनी बातें कहने लगे उतना ज्यादा मैं सामना इस तरह की तरह बनकर दिखाता నా गया हूँ। జీవితంలో అన్నిట్లో నేను ఫలింపు చూస్తున్నా. मैं मेरे जीवन में हर बातों में फलवंत होना देख रहा हूँ। వాక్యానుసారమైన జీవితం నేర్చుకోండి. वचन के अनुसार जीवन जीना ये सीख लो। లోకం ఆలోచించినట్టు ఆలోచించకండి. जैसे दुनिया सोचती है वैसे मत వాడు सोचो। కొట్టిడు కాబట్టి నేను కొట్టాలని ఆలోచించకండి. उसने मारा पीटा तो मैं भी मारूंगा पीटूंगा ऐसा मत లోకానుసారంగా सोचो। ప్రతీకారాలు తీసుకోకండి. जो है दुनिया के अनुसार जो तुम्हें बदला लेना ना ప్రతీకారం सीखो। తీసుకోండి, బదలా తో కానీ లో. వాక్యానుసారంగా తీసుకోండి. लेकिन वचन के अनुसार लो। హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు నీతిగా నడిచినప్పుడు, जब धर्मी रहकर ప్రతీకారం चलोगे, అనే తలంపు నీలో లేనప్పుడు, बदला लेने की सोच जब तुमने नहीं रहेगी అసలైన ప్రతీకారం ఉంటున్నప్పుడు, तब असली बदला शुरू होता है। హల్లెలూయా. హల్లెలూయా. సైతాన్ గాడు నిన్ను ఎంత చెడగొట్టాలన్నా, शैतान तुम्हें कितना भी నిన్ను ఎంత बिगाड़ने की कोशिश करे, రెచ్చగొట్టాలన్నా, तुम्हें जितना నువ్వు भी పరిశుద్ధంగా भड़काए, నడిస్తే, लेकिन तुम पवित्र ఇంకా रहकर चलोगे సహించుకుంటూ నడిస్తే, और सहन करते हुए నీకెన్ని चलोगे तो, సమస్యలు పెట్టినా तुमको चाहे वो कितनी भी समस्याएं दे, సహించుకుంటూ నడిస్తే, सहन करते हुए चलोगे तो అప్పుడు అసలైన ప్రతీకారం అది. तब असली बदला है वो। హల్లెలూయా. 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 కాబట్టి బిడ్డలారా, इसलिए हे बच्चों, పేతురు पतरस యేసు ప్రభు కొరకు చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉండే. जो है यीशु मसीह के लिए वो जो मरने के लिए भी वो तैयार था। పేతురు యేసు ప్రభు గురించి ఒక చెవు కోసి పడేసిండు. जो है यीशु के खातिर उसने उस एक व्यक्ति का जो कान तक काट दिया కానీ पतरस ने। యేసు ప్రభు ఆ సిలువ యాత్రలో నడవడం ఒక అడుగు ముందేసిన తర్వాత, लेकिन जब यीशु मसीह इस क्रूज की यात्रा में जब एक कदम ఆ आगे बढ़ाना సిలువ शुरू యాత్రలో किए, ముందుకు పోయేటప్పుడు उस क्रूज की यात्रा में जब वो आगे बढ़ रहे थे, ఎవరైతే నేను యేసు ప్రభు కొరకు చనిపోతా అన్న వాళ్ళు, जिसने कहा कि मैं यीशु के खातिर मरूंगा कहने యేసు वाला, ప్రభు చనిపోయే మార్గంలో పోతే यीशु मसीह मरने के लिए जाने वाले ఎవ్వడు मार्ग కూడా में ముందుకు రాలేదు. कोई भी सामने नहीं आया, ఎవ్వడు కూడా ముందుకు రాలేదు. कोई भी आगे नहीं ఈ आया। రోజు దేవుడు మన ముందు శామను సరకలు పెట్టిండు. आज के दिन खुदा ने हमारे सामने सामने వారి इस तरह को విషయంలో रखा అట్లా है। తప్పు చేయడానికి వీల్లేదు. उनके विषय में ऐसी गलती कोई नहीं करना। వాళ్ళతో మనం ముందుకు నడుస్తాము. उनके साथ हम जो आगे వాళ్ళ चलेंगे, కొరకు మనం ఒకరిని చంపడం కాదు. उनके लिए हम किसी को వాళ్ళతో मारना పాటు नहीं। మనము యేసు ప్రభు రాకడలో సామనస్తరక సైన్యంలో మనందరం తురుండో రాకడలో ఉండునుగాక. जय प्रभु यीशु मसीह के दूसरे आगमन में सामान्य सरकार के साथ उनकी सेनाओं में हम सब जो साथ मिलकर रहने पाए। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। అలా ఉండాలంటే वहां पर अगर रहना है इस పేతురు तरह ఒక से, చెవుని కోయడం కాదు, तो पतरस के समान किसी और का ఒకరిని कान काटना కొట్టడం नहीं, కాదు, किसी को मारना पीटना नहीं, మనము ఆయనలా నడుచుకోవాలా, हमें उनकी तरह चलना है, ఆయనతో పాటు నడవాలా, उनके साथ चलना, यीशु के ఆయనతో साथ, పాటు నడవాలా. यीशु के साथ हमको चलना ఎవరైతే है। యేసు ప్రభు కొరకు నేను ప్రాణం పెడతానటోళ్ళు जो कहता है कि मैं यीशु के लिए अपने प्राणों को भी दूंगा కష్టాలు कहने वाला, వచ్చినప్పుడు యేసు ప్రభుకి విడిచిపోతారు. जब मुसीबतें आती वो यीशु को छोड़कर चले जाते ఎవరైతే हैं। దేవా నాకు అది కావాలి ఇది కావాలి ఇది కావాలి అనేటోళ్ళు जो कहते हैं प्रभु मुझको ये चाहिए वो चाहिए वो चाहिए ये चाहिए कहने అడగండి, वाले, मांगो, తప్పు లేదు. गलत नहीं है इसमें। కానీ लेकिन యేసు ప్రభు పరిస్థితిని చూసి यीशु की परिस्थिति को देखकर కష్టాలలో నువ్వు విడిచిపోతావు. तुम जो मुसीबतों में छोड़कर चले जाओगे, యేసు ప్రభుతో యేసు ప్రభు యొక్క నిజమైన శక్తిని చూడలేవు, यीशु की असली शक्ति को तुम नहीं देख पाओगे, నిజమైన పవర్ ను చూడలేవు, उस असली शक्ति को तुम नहीं देख మరణాన్ని पाओगे, గెలిచి లేచే పవర్ ను చూడలేవు. मृत्यु को जीत कर मुर्दों ఎన్నో में से जीतने అద్భుతాలు वाली చూస్తావు, शक्ति नहीं గుడ్డోడు देख లేచి पाओगे। గుడ్డోడు బాగా అన్ని చూస్తావు నువ్వు. जो अंधे का अच्छा होना जो लंगड़े का अच्छा కానీ ये सब ఒక రోజు देखोगे, వస్తది, लेकिन एक दिन आएगा అందరూ సావాల్సిందే. सबको मरना ही है, సచ్చిన తర్వాత నరకాన్ని చూస్తావా, పరలోకాన్ని చూస్తావా? लेकिन मरने के बाद नरक को देखोगे स्वर्ग को అది देखोगे। ప్రతి ఒక్కరి జీవితంలో పెద్ద సమస్య. ये हर एक के जीवन में बहुत बड़ी నీ समस्या है। పిల్లలకి నరకాన్ని ఇస్తావా, పరలోకాన్ని ఇస్తావా? अपने बच्चों को तुम नरक दोगे या स्वर्ग అది నీ दोगे? పిల్లలకి ఇయాల్సిన చాలా పెద్ద విషయము. ये बहुत बड़ी बात है जो तुम्हें तुम्हारे बच्चों को देना है। హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు కొరకు యేసు ప్రభు శిలువ ముందు జరిగిన విషయాలు ఇది ఒకటి. जय यीशु मसीह के जो क्रूस पर जाने से पहले होने वाली बातों में ये एक है। యేసు ప్రభు కొరకు చంపడానికి కొరకు పోతావా, యేసు ప్రభు చనిపోతే నువ్వు చనిపోయే మార్గంలో పోతావా? यीशु मसीह के खातिर जो किसी को मारने के लिए आगे बढ़ोगे, या यीशु मसीह जिस तरीके से मरे हैं उनके नाम के खातिर मरने के लिए भी तुम तैयार हो। హల్లెలూయా. 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 అవును, యేసు ప్రభుని हाँ, यीशु मसीह को కొరకు ఇప్పుడు వరకు अब तक भी ఏదున్నా जो कुछ भी हो, నేను సండే పోవాలా, मुझको रविवार जाना నేను है, వాక్యం వినాలా, मुझको वचन सुनना నేను है, బాప్తిసం తీసుకోవాలా, मुझको बपतिस्मा लेना है, రోజు ప్రార్థనలు ఉండాలా, मुझको प्रतिदिन प्रार्थना में रहना है, యేసు ప్రభు కొరకు చేయాలా. मुझको यीशु के लिए करना है। కానీ लेकिन ఒక్కసారి एक बार ఒక సమస్య రాగానే, एक समस्या क्या आती వామ్మో है యేసు ప్రభువా, कि यीशु मसीह ఈ సండే నేను రాలేను, ये रविवार में नहीं आ सकता, ఈ రోజు నేను ప్రేయర్లో ఉండలేను, मैं ये आज के दिन प्रार्थना में नहीं रह सकता, నాకు బాధ ఎక్కువ అయిపోయింది. मेरा दुख बहुत बढ़ गया है। ఒక్కసారి కోపం రాగానే एक बार गुस्सा आते ही వాక్యం అంతా మర్చిపోయి पूरा वचन भूल कर ఆ కోపంలో నువ్వు ఏమంటావు నీకు తెలియదు. उस गुस्से में तुम क्या कह देते हो तुमको नहीं पता। వస్తది ఒక్కసారి నీకు పెళ్లిళ్ళు సంబంధాలు చూస్తున్నప్పుడు, जब विवाह के लिए जब रिश्ते देखते हो,
నువ్వు యేసు ప్రభుని నమ్ముకున్నావు కాబట్టి నీకు పిల్లనివ్వను तुमने यीशु को स्वीकार किया तो हम हमारी लड़की नहीं देंगे तुमको। అనే శిలువ మరణ మార్గంలో పోతూ ఉంటే क्या क्रूस की उस मृत्यु के मार्ग पे जब तुम चलते हो, వద్దు ప్రభువా నాకు నువ్వు వద్దు నేను నీ నుంచి పారిపోతా प्रभु नहीं चाहिए आप मुझको, मैं आपके पास से भाग जाऊंगा कहोगे। ఒక్కసారి నీకు సంతానం కలగకుండా ఆలస్యం అయితా ఉంటే अगर आपको संतान नहीं होकर देरी हो रही है వద్దు तो ప్రభువా యేసు ప్రభువా నువ్వు వద్దు నాకు नहीं चाहिए यीशु मसीह, आप मुझको नहीं ఈ चाहिए, శిలువ మరణంలో నేను పోలేను आपकी क्रूस की मृत्यु में नहीं जा सकता। ఉద్యోగాలు లేట్ అయితా ఉంటే जो नौकरी मिलने में देरी हो వ్యాపారాలు रही है, ఆలస్యం అయితా ఉంటే जो है व्यापार में देरी ఏమంటావు हो అప్పుడు रही నువ్వు है, యేసు ప్రభువా నువ్వు వద్దు నాకు यीशु मसीह आप नहीं चाहिए मुझको यीशु ముందంట मसीह। యేసు ప్రభు కొరకు కోసుకుంటా కోసేస్తా जैसे पहले मैं खुद को यीशु के लिए मारूंगा, दूसरों को मारूंगा यीशु के लिए, लेकिन ఒక సమస్య వచ్చినప్పుడు एक समस्या के आने पर, పరిస్థితులు ఆలస్యం అవుతున్నప్పుడు परिस्थितियों में देरी होने पर, హల్లెలూయా హల్లెలూయా. అవును నీకు కిరాయి ఇల్లు ఎవ్వరు ఇయ్యరు हाँ तुमको घर किराए पे कोई नहीं యేసు देगा, ప్రభు నమ్ముకున్నావంటే तुमने यीशु को स्वीकार किया है तो కిరాయి ఇల్లు దొరకవు तुमको किराए का घर नहीं రాబోయే मिलेगा। కాలం ఇంకా కష్టంగా ఉండబోతుంది आने वाले समय में बहुत मुश्किल रहने वाली है। కొనలేవు అమ్మలేవు యేసు ప్రభు నమ్ముకుంటే तुमने यीशु को स्वीकार किया, तुम कुछ खरीद नहीं सकते, దానికి बेच नहीं సిద్ధపడుతున్నారా सकते। మన పోయిన ఆదివారం వాక్యము जब पिछले रविवार का ये वचन के हम उसके लिए तैयार हो रहे हैं, అట్లాంటి భయంకరమైన పరిస్థితి శిలువ మరణంలో పోతున్నాం మనం फिर ऐसी भयंकर परिस्थिति क्रूस की मृत्यु में हम जाने वाले అప్పుడు हैं, వద్దు ప్రభు तब नहीं चाहिए प्रभु। అది నువ్వు శిలువ అప్పుడు కొనడానికి అమ్మడానికి నువ్వు 660 ముద్ర వేసుకుంటే जब वे बेचने या खरीदने के लिए 666 का वो जो मोहर तुम पालोगे तो పక్క నరకము तुम पक्का नरक ही जाओगे, ఉద్యోగాలు ఇయ్యరు जो है तुमको नौकरियां नहीं रहेगी इस वक्त में। అలాంటి యాత్రలో యేసు ప్రభు తోడు ఉంటావా నువ్వు वैसी यात्रा में क्या तुम यीशु के साथ रहोगे? హల్లెలూయా హల్లెలూయా. ఇవన్నీ మీరు పడతా ఉన్నారు ये सब कुछ तुम झेल रहे हो, కానీ గుడ్ ఫ్రైడే దినము రాబోతుంది కాబట్టి యేసు लेकिन गुड ప్రభు फ्राइडे का అంటాడు. वो दिन आ रहा है, इसलिए यीशु मसीह ये कहते हैं, ఇబ్రీలు 13 అధ్యాయం 5వ వచనంలో इब्रानियों की पुस्तक 13 अध्याय 5वां वचन, అపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడిరి. నిన్ను ఏమాత్రమును విడువను నిన్ను ఏ మాత్రమును విడువను విడువను నిన్ను నిన్ను ఎన్నడూ ఎన్నడును ఎడబాయను ఎడబాయను అని అని ఆయనయే చెప్పెను కదా. ఆయనయే చెప్పెను కదా. యేసు ప్రభు అంటున్నాడు यीशु मसीह कहते ఇవన్నీ हैं, నువ్వు పడుతున్నావు కదా బిడ్డ ये सब कुछ तुम झेल ఈ रहे हो ना, రోగం కష్టం ఒంటరితనం పెళ్లి గానితనం సంతానం లేనితనం పడుతున్నావు కదా బిడ్డ ये सारी जो दुख तकलीफ मुसीबतें समस्या जो विवाह नहीं हो रहा, అవన్నీ संतान నువ్వు नहीं हो रहा ఒక్కడివే है, కాదు ये तुम अकेले నీ नहीं, తోడు నేను ఉన్నా तुम्हारे साथ मैं నువ్వు हूँ, ఒంటరిగా పడట్లేవు तुम अकेले नहीं झेल నీ रहे తోడు ये నేను सब, ఉన్నా हमारे साथ నువ్వు मैं हूँ, ఒంటరిగా పడట్లేవు तुम अकेले ये सब నీ नहीं झेल తోడు रहे నేను हो, ఉన్నా हमारे साथ ఆ मैं हूँ, తోడు నువ్వు చూడును గాక. तुम उस साथ को देखने पाओ। హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. ఆ తోడు దేవుడు ఆ దేవుని తోడు నీకు ఉన్నది. वो खुदा का साथ है तुम्हारे ఆ लिए, దేవుని తోడుతోని वो खुदा గుడ్ के ఫ్రైడేలోకి साथ के రా. संग इस गुड फ्राइडे में तुम आओ। నిజంగా దేవుడి తోడు ఉందా అని అంటే वाकई में खुदा का साथ है कि नहीं कहने మత్తయి पर సువార్త 8వ అధ్యాయం 20వ వచనం. मत्ती पुस्तक 8वां अध्याय 27वां वचन, అందుకు యేసు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని యేసు నక్కలకి బొరియలను బొరియలను ఆకాశ ఆకాశ పక్షులకు పక్షులకి నివాసములున్నాయి కానీ కానీ మనిషి కుమారునికి మనిషి కుమారుడు అంటే యేసు ప్రభు తలవాల్చుకొనుటకైనను యేసు ప్రభుకి తల వాల్చుకున్నట్టుకైనను స్థలము లేదని స్థలము లేదని అతనితో చెప్పాను. అతనితో చెప్పాను. యేసు ప్రభుకి यीशु తల मसीह के लिए వాల్చుకోనికి కూడా స్థలము లేదంట. अपना सर छिपाने के लिए भी कोई जगह नहीं है। నీకన్నా ఒక చిన్న పాక ఉండొచ్చు आपके लिए मेरे एक छोटा सा जो है కానీ होगी యేసు चर्बी, ప్రభుకి తల వాల్చుకోనికి కూడా స్థలము లేదు. लेकिन यीशु मसीह को अपना सर కాబట్టి छुपाने దీంట్లో के लिए నువ్వు भी नहीं है ఒంటరిగా जगह। లేవు. माने तुम अकेले नहीं हो, దీంట్లో నీ తోడు యేసు ప్రభు ఉన్నాడు. इसमें तुम्हारे साथ यीशु मसीह है, దీంట్లో నీ తోడు యేసు ప్రభు इसमें ఉన్నాడు. तुम्हारे साथ यीशु मसीह है। హల్లెలూయా హల్లెలూయా. 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 చూడండి మత్తయి సువార్త 27వ అధ్యాయం 22వ వచనం. मत्ती पुस्तक 27 अध्याय 22वां वचन, అందుకు పిలాతు అలాగైతే క్రీస్తనబడిన యేసును ఏమి చేతునని వారిని అడగగా చాలా హల్లెలూయా. हालेलुया। మరి యేసు ప్రభుని यीशु मसीह को ఏమి చేస్తారు మీరు? तुम क्या करते हो యేసు कहकर ప్రభుని ఏమి చేయాలి అని పిలాతు అడిగిండు. जो यीशु मसीह का क्या करेगा फिलातुस ఆ पूछता శిలువ है। మరణం ముందు उस क्रूस की मृत्यु से యేసు पहले ప్రభుని ఏం చేద్దాం? यीशु का हम क्या करेंगे कहकर, యేసు ప్రభుని ఏం చేద్దాం? यीशु का हम क्या करेंगे ఈ कहकर రోజు నిన్ను అడుగుతున్నాడు आज के దేవుడు. दिन तुमसे पूछता है खुदा, యేసు ప్రభుని ఏం చేస్తావు? तुम यीशु का क्या करोगे? నీకు డైరెక్ట్ సూటి క్వశ్చన్ ఇది. तुमको सीधा सवाल करते గుడ్ हैं, ఫ్రైడేకి రాబోతున్న నీకు तुम जो गुड फ्राइडे के लिए आ रहे हो యేసు तुमको ప్రభుని ఏం చేస్తావు? यीशु का तुम क्या करोगे, ఏం చేస్తావు అని నిన్ను क्या అడుగుతున్నాడు. करोगे कहकर पूछते हैं। ఏం చేస్తావు నువ్వు? क्या करोगे, ఏం చేస్తావు? क्या కరోगे? హల్లెలూయా. హల్లెలూయా. చూడండి మొదటి కొరింథీ देखो पहला कुरिन्थी की पुस्तक 11వ అధ్యాయం 28వ వచనం. 11 अध्याय 28वां वचन, కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. చాలా తను తాను
प्रत्येक व्यक्ति अपने आप की परीक्षा ले నీలో ఇంకా పాపం ఉందా? क्या तुम्हारे अंदर अभी भी నీలో पाप ఇంకా है అబద్ధం ఉన్నదా? क्या तुम्हारे अंदर कोई నీలో झूठ ఇంకా है మోసం ఉన్నదా? तुम्हारे अंदर अभी भी धोखाधड़ी है యేసు क्या ప్రభు దగ్గరికి आओ तुम यीशु के దేవా पास ఇది నీ చేతికి అప్పు చెప్తున్నా. प्रभु ये मैं आपके हाथों के ఇంకా हवाले మీదట करता నేను हूं చేయను ప్రభు. अब से मैं ये नहीं करूंगा అవును ఈ రోజు వరకు నేను ఒంటరితనంగా ఉంటుండే. हां अब तक अकेलापन होगा నీ तुम्हारे जीवन దగ్గరికి में వస్తున్నా ప్రభు. मैं प्रभु आपके నీ पास తోడు आता నేను తీసుకొని పోతున్నా हूं मैं आपका ప్రభు. साथ लेकर ఇంకా जाता हूं నేను ఒంటరివాడిగా నేను నిలబడను ప్రభు. अब मैं अकेले व्यक्ति समान नहीं खड़ा నేను रहूंगा ధైర్యవంతుడిగా నిలబడతా. मैं हिम्मत वाले నేను इंसान समान తిరిగివాడిగా रहूंगा నిలబడను ప్రభు. मैं एक जे डरपोक के నేను समान ధైర్యవంతుడిగా నేను नहीं मैं నిలబడతా. हिम्मत वाले इंसान समान खड़ा హల్లెలూయా. रहूंगा हालेलुया చూడండి లూకా సువార్త 13వ అధ్యాయం 3వ వచనము. लूका पुस्तक 13 अध्याय 3 वचन లూకా సువార్త 13వ అధ్యాయం 3వ వచనము. కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారుమనసు పొందని ఎడల మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే అలాగే నశిస్తారు. ఈ మారు మనసు నీలో కలగకపోతే अगर ये मन फिराव तुम्हारे अंदर नहीं होगा నువ్వు तो ఎన్ని గుడ్ ఫ్రైడేలు వచ్చినా तुम चाहे कितने भी నువ్వు गुड फ्राइडे ఎన్ని आवे సండేలు వచ్చినా चाहे कितने भी रविवार आवे ఎన్ని ఏమి చేసినా कितना कुछ भी करे యేసు ప్రభు కొరకు చెవుకొచ్చినా यीशु के लिए तुम क्या किसी का कान भी మా काटे కొరకు నువ్వు మా మీద శాల్వలు కప్పినా हमारे पर शॉल पहनाए हम నువ్వు నశింతును అని డైరెక్ట్ గా దేవుడు చెప్తా ఉన్నాడు. तुम जो है सीधा नाश हो गए प्रभु ये साफ साफ कहता है నువ్వు ఎన్ని ఏం చేసినా तुम जितना भी कुछ जो నువ్వు कुछ भी कर డైరెక్ట్ लो గా నశిస్తావు. तुम सीधे नाश నీలో होगे మారు మనసు अगर కలగకపోతే तुम्हारे अंदर मन फिराव ఈ ना రోజు हो దేవుడు तो అంటున్నాడు खुदा कहता है आज నేను के दिन నీలాంటి వారి కొరకే నేను వచ్చినా. तुम जैसे लोगों के लिए मैं आया हूँ कहता యేసు है ప్రభు అని అంటే यीशु मसीह ఒక माने కాలు ఎక్కడ ఒక కాలు ఇక్కడ కాదు. एक पैर उधर एक पैर इधर रखना ऐसा ఈ नहीं పిలాతు అన్నట్టు पिलातुस ने యేసు जैसे कहा ప్రభుని నువ్వు ఏం చేస్తావు? तुम यीशु का क्या करोगे నువ్వు తీసుకుంటావా तुम उसे लोगे లేకపోతే సిలువకేస్తావా? या क्रूस पर डालोगे उसे తీసుకుంటావా तुम लोगे उसे సిలువకేస్తావా? या क्रूस पर डालोगे उसे గలతీయులు 2వ అధ్యాయం 20వ వచనంలో गलातियों की पुस्तक 2 अध्याय 20वां वचन నేను క్రీస్తు కూడా నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి సిలువ వేయబడి ఉన్నాను. మరి గుడ్ ఫ్రైడే రోజు फिर इस गुड फ्राइडे के दिन నువ్వు యేసు ప్రభుతో కూడా సిలువ వేయబడతావా? क्या आप यीशु के साथ उस क्रूस पर लटकाए ఆ जाओगे యాత్రలో నువ్వు उस నడవగలుగుతావా? यात्रा में क्या तुम चल पाओगे అవమానముల ఉమ్ములో నువ్వు నడవగలుగుతావా? जय उस अपमान उस दुख ఆ में चल కొరడ पाओगे దెబ్బలను उस ముందుకెళ్ళగలుగుతావా? चाबुक की मार में आगे बढ़ सकोगे రకరకాల ముందుకు వస్తాయి. विभिन्न प्रकार के सब కానీ कुछ तुम्हारे నువ్వు सामने జ్ఞాపకం आएंगे చేసుకోవాల్సింది ఏంటంటే लेकिन तुम्हें ये याद रखना है कि నా యేసు ప్రభు దీంట్లో నా తోడు ఉన్నాడని రాయబడి ఉన్నది. मेरे यीशु का साथ मेरे संग के ये लिखा है కాబట్టి యేసు ప్రభు తోడు నాకు ఉన్నది. इसलिए यीशु का साथ मेरे संग ఆయనకి है తల వాల్చుకోనికి కూడా స్థలము లేదు. उनको अपना सर छिपाने के लिए भी जगह ఆయన नहीं थी ఇదే పరిస్థితుల్లో ఆయన ఉన్నాడు. जय यही परिस्थिति में वह रहे కాబట్టి हैं ఆయన తోడు నాకు ఉన్నది. इसलिए उनका साथ है मेरे అది साथ ముందుకు నడుస్తావా? क्या कर आगे बढ़ोगे పక్కనికి తొలగిపోతావా? या बाजू की ओर हट जाओगे పక్కనికి తొలగిపోతావా? बाजू की ओर हट ఒకటి जाओगे జ్ఞాపకం తెచ్చుకోండి బిడ్డలారా. एक बात याद करो तुम యేసు सब ప్రభు సిలువ మరణము లేంది. कि यीशु की मृत्यु నువ్వు ఆయనతో మరణించండి. तुम अगर उनके साथ मृत्यु नहीं నీకు జీవ पाओगे కిరీటం లేదు. तो तुम्हारे लिए जीवन का मुकुट नहीं నీకు है మారు మనసు లేంది. तुमको मन फिराव నీకు नहीं జీవ रहेगा కిరీటం లేదు. तो तुम्हारे लिए जीवन का मुकुट నువ్వు नहीं है నరకములో నాశించాల్సిందే. तुमको नरक में नाश होना ही है ఎవరు చెప్తున్నారంటే कौन ये कहता है నరకాన్ని చూసొచ్చిన వాడే जो చెప్తున్నారు. नरक को देख कर आए वही कहता है నరకాన్ని చూసొచ్చిన వాళ్ళు ఎవరున్నారు భూలోకంలో नरक को అంటే? जाकर जो देख कर आने वाला कौन మరణించి है తిరిగి లేచి వచ్చిన ఈ రోజు కూడా సజీవుకున్న వాళ్ళు ఎవరున్నారు భూలోకంలో అంటే? कौन है इस धरती पर जो मरकर मुर्दों में से जी उठकर है భూలోక చరిత్రలో యేసు ప్రభు ఒక్కడే. इस पूरे पृथ्वी के इतिहास में सिर्फ और सिर्फ वो प्रभु यीशु ఎవరినైనా मसीह है। అడగండి అది. जो किसी से भी पूछ लो ఏ దేశంలో అడగండి అది. किसी भी देश में आप యేసు पूछो ప్రభు ఒక్కడే మరణంలోకి పోయి తిరిగి వచ్చింది కాబట్టి वो सिर्फ यीशु मसीह है जो मृत्यु ఆ में जाकर मृत्यु నరకము में से जी उठे పరలోకం हैं గురించి నీకు చెప్తా ఉన్నాడు. वो उस जो है स्वर्ग के बारे में మారు तुमको మనసు कह रहे పొందండి. हैं कि तुम मन फिराओ పాపపు జీవితం వదిలేయండి. पाप के जीवन को ఈ छोड़ గుడ్ दो ఫ్రైడే రోజు ఆయన సిలువకి మీరు కూడా సిలువ వేసుకొట్టండి. जो है आज के इस गुड फ्राइडे के वक्त में आप अपने आप को उनके నీ साथ क्रूस पर పాపాన్ని डाल दो వేసుకొట్టండి. अपने पाप को నీ क्रूस पर डाल అబద్ధాలను दो వేసుకొట్టండి. अपने నీ झूठ को क्रूस पर మోసాన్ని डाल दो వేసుకొట్టండి. अपने सारे నీ धोखाधड़ी ఒంటరితనాన్ని अपने వేసుకొట్టండి. अकेलेपन को क्रूस पर डाल ప్రతి दो ఒక్క చెడు మాటలు వేసుకొట్టండి. हर एक बुराई को उस क्रूस पर तुम डाल दो వాళ్ళకే పరలోకము నిత్య జీవము. ऐसे लोगों के लिए स्वर्ग का राज्य వాళ్ళకే अनंत काल का जीवन పునరుద్ధానము. है उनके लिए ही వాళ్ళే पुनरुत्थान తిరిగి है నూతన క్రియలు చూస్తారు. वही फिर से एक नई क्रिया देखेंगे హల్లెలూయా. హల్లెలూయా. చివరిగా నీకు చెప్పాల్సిన ఒకే ఒక మాట अंत में एक और एक बात मैं कहना चाहता हूँ ఈ గుడ్ ఫ్రైడే కి कि इस गुड फ्राइडे శుభ के लिए శుక్రవారం इस కి शुभ शुक्रवार के दिन के యేసు लिए ప్రభుని సిలువ వేయడానికి వస్తావా? क्या तुम यीशु को क्रूस पर लटकाने आओगे లేకపోతే యేసుక్రీస్తు ప్రభుతో పాటు या यीशु मसीह के साथ ఆ సిలువ మరణంలో నడిచి उस क्रूस की मृत्यु में चलकर నీ పాపాన్ని సిలువ వేయడానికి వస్తావా? तुम अपने पाप को क्रूस पर నీ लटकाने చెడుని आओगे సిలువ వేయడానికి तुम अपनी వస్తావా? बुराई को क्रूस पर लटकाने లేకపోతే आओगे యేసు ప్రభుని సిలువ వేయడానికి या వస్తావా? यीशु को क्रूस पर ఈ लटकाने రోజు आओगे మనకి క్రైస్తవులు ఎంతో మంది आज के दिन तो बहुत से ईसाई వాళ్ళ लोग అబద్ధాలు వాళ్ళలోనే ఉన్నాయి. उनके झूठ उन्हीं में వాళ్ళకి है మారు మనసు లేదు. उनका मन फिराव नहीं వాళ్ళ है కోపం తాపం ఈర్ష్య కుళ్ళు కపటం అన్ని వాళ్ళలో उनका ఉన్నాయి. गुस्सा क्रोध
बदले की भावना ईर्ष्या सब उन्हीं में ही है। మారు మనసు లేదు, मन फिराव नहीं है మారు उनमें, మనసు లేదు. मन फिराव नहीं है వచ్చి उनमें। యేసు ప్రభు శిలువ మరణంలో आकर यीशु की क्रूस की मृत्यु में పండుగ చేసుకుంటుంటే वो जब त्योहार मनाते हैं तो యేసు ప్రభుని హేళన చేసినట్టు माने ఉంటున్నారు. वो यीशु का मजाक उड़ा रहे యేసు हैं, ప్రభుని హేళన చేస్తున్నారు. माने वो यीशु का मजाक उड़ा रहे భక్తి हैं। హీనత జరుగుతున్నది. जो है भक्तिहीनता हो रही है, హీనంగా ఉంటున్నారు. बहुत ही हीनता से క్రైస్తవులు హీనంగా ఉంటున్నారు. पूर्वक। मसीह लोग बड़ी గుడ్ हीनता ఫ్రైడే पूर्वक रह रहे हैं। జరుపుకుంటూ మారు మనసు పొందుకోకుండా యేసు ప్రభువును సిలువలో మరణిస్తున్నావు. ఇదిగో నా పాపం నాలోనే ఉంది, నా అబద్ధం నాలో ఉంది, ఇంకా అబద్ధాలు పచ్చి అబద్ధకుని నేను जय यीशु मसीह, आप मेरे लिए क्रूस पर बलिए, लेकिन मेरे जो सारे पाप है, मेरे सारे అని झूठ मेरे హేళన ऊपर ही है చేస్తున్నారు. कहकर इस तरह से वो जी रहे अपने झूठ के साथ, అవమానపరుస్తున్నారు యేసు ప్రభువుని. अपमानित कर यीशु को పండుగ मजाक उड़ा रहे हैं। చేసుకుంటున్నారు. वो जो पर्व मनाते అట్లాంటి हैं, క్రైస్తవులుగా ऐसे ईसाइयों के तौर మతస్థులుగా पर धर्म के लोगों ప్రేయర్ से పవర్ ఉండనికే వీలేదు. प्रेयर पावर नहीं रहना ఈ चाहिए। ప్రేయర్ పవర్ ఈ గుడ్ ఫ్రైడే రోజు यहाँ प्रेयर पावर మారు మనసు పొందుకొని రా. जय मन फिरा कर ही आओ, కఠినంగా మారు. जय आप कठिन बन रहो, నీకు నేను విడిచిపెట్టు. तुम्हारा जो कुछ भी वो छोड़ दो, సొంత వాడు అవమానపరుస్తాడు, तुम्हारे अपने तुम्हें अपमानित నువ్వు करेंगे, చీకొడతాడు, जय तुमको थूकेंगे, బాధపడు. तुम दुखी ఆ हो, బాధలు యేసు ప్రభు తోడు చూడు. उस दुख में खुदा का साथ देखो। హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. అట్లా గుడ్ ఫ్రైడే చేసుకోండి. उस तरह से गुड फ्राइडे को मनाओ। వచ్చి ఆయన పండుగ చేస్తూ పాపం చేస్తూ ఆయనని హేళన చేయకండి. आका त्योहार की तरह मनाते हुए जो पाप करते हैं उनका मजाक ना ప్రేయర్ उड़ाओ। పవర్ అట్లా ఉండనికే వీల్లేదు. प्रेयर पावर ऐसा नहीं रहना ఈ రోజు चाहिए। దేవుడితో మాట్లాడుతున్నాడంటే इसलिए भी ये कहता है आज के दिन प्रभु, నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు. क्योंकि वो प्रभु तुमसे प्रेम నిన్ను करता है, ఎంతగానో ప్రేమిస్తున్నాడు. वो कितना ही तुमसे ఈ प्रेम करता లోకము है। నిన్నంత खुदा ప్రేమించలేదు. इस दुनिया में उतना నీ नहीं किया తల్లి उन्होंने నిన్నంత प्रेम, ప్రేమించలేడు. तुम्हारे पिता से నీ उतना नहीं తండ్రి किया, నిన్నంత ప్రేమించలేదు. तुम्हारी माँ तुम्हारे నీ पिता उतना పిల్లలు नहीं నిన్ను प्रेम అంత करते, ప్రేమించలేవు. तुम्हारे बच्चे तुमसे उतना प्रेम नहीं అంతగా యేసు करते। ప్రభు నిన్ను ప్రేమించి నిన్ను చూపిస్తాడు. ఈ గుడ్ ఫ్రైడేలో మారు మనసు పొందుతే जो है तुम अगर गुड फ्राइडे में जो है मन फिरा पाओगे तो देखो प्रभु यीशु मसीह अपना प्रेम तुमको किस तरह से दिखाएगा। అలాంటి ప్రేమ నీవు నీ కుటుంబం చూడుగాక. ऐसा प्रेम तुम तुम्हारा ఈ परिवार ప్రేమ देखे, చూడుగాక. इस प्रेम को तुम దేవుని सारे लोग వాక్యం देखें। అందరినీ దీవించి ఆశీర్వదించుడుగాక. प्रभु का वचन आप सबको आशीष दे। అందరం చేతులెత్తి దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం పరిశుద్ధ రెహస్తబోరో షిరిల్ రబార జకర్ ఓరియా అంద్రియారా షిరిల్ రజనా. థాంక్ యూ జీసస్, థాంక్ యూ జీసస్, థాంక్ యూ జీసస్. Thank you Jesus, 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 thank you Jesus. స్తోత్రం పరిశుద్ధ యేసు ప్రభువా. దేవా, మరి గుడ్ ఫ్రైడేకి సిద్ధపడుతున్నాం తండ్రి. సరిగ్గా సిద్ధపడడానికి ప్రభువా సరైన మార్గాన్ని మాకు తెర్చును. అందరం పశ్చాత్తపడి రావాలా ప్రభువా. ఎవ్వరం ఇక్కడ పర్ఫెక్ట్ కాదు ప్రభువా, నువ్వే పర్ఫెక్ట్ 100% దేవా. నీ దగ్గరికి వస్తున్నాం. గుడ్ ఫ్రైడే రోజు ప్రతి ఒక్కరు మారు మనసు కొరకు వచ్చును గాక. మారు మనసు కొరకు రావాలా, నిన్ను మళ్ళీ తిరిగి సిలువ వేయడానికి కాదు ప్రభువా. ప్రేయర్ పవర్ అలా ఉండనికే వీలేదు ప్రభువా. ఈ గుడ్ ఫ్రైడే లాంటి ఉండనికే వీలేదు ప్రభువా. ఈ గుడ్ ఫ్రైడే మారు మనసు గుడ్ ఫ్రైడే అవును గాక. ప్రతి బిడ్డ జీవితంలో అవును గాక, ప్రతి కుటుంబంలో అవును గాక, ప్రతిది మారును గాక, ప్రతిది మారును గాక. యేసు నామములో మారు మనసు చూస్తున్నాను తండ్రి. గుడ్ ఫ్రైడేలో మారడం చూస్తున్నాము తండ్రి. ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ, నువ్వు చేయగలుగుతావు, చేస్తావు కాబట్టి ప్రభువా. నువ్వు చేసి ఉన్నావు కాబట్టి ప్రభువా. నువ్వు చెప్తావు ప్రభువా. గుడ్ ఫ్రైడే ఆ రీతిగా ప్రేయర్ పవర్ని మార్చినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరణాతా. యేసు ప్రభువా త్వరగా రమ్ము. యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామముకే జయం, ప్రభు యేసు రక్తంలో సంపూర్ణ విజయం, అపవాది క్రియల నాశనం, తండ్రి నీ కార్యం నిరంతరము జయం 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 తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, శాంతి, సమాధానం, తండ్రి యొక్క పరిశుద్ధాత్మ సహవాసం కూడి వచ్చిన అందరికీ యేసు నామములో కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.